నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శరదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హరా హరేతి 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 వా భజ మనః శివమేవ నిరంతరం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ గురుభ్యో నమః. శివమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు. భగవద్ అనుగ్రహం ఉంటే గాని ఇలాంటి సందర్భాలు సమకూరం. శివుని గురించి వినాలి, వినిపించాలి అనేటువంటి సంకల్పం కలగడమే శివానుగ్రహం వల్ల కలుగుతుంది. ఆ విధమైనటువంటి శివానుగ్రహం ఉన్నవారంతా ఇక్కడ సమావేశమై శివుని గురించి వినాలని కుతూహలపడినప్పుడు శివుడే పలికిస్తాడు, శివుడే పలుకుతాడు. ఇప్పుడు ఇది ఆరంభించగానే జ్యోతిని వెలిగించుకున్నాం మనం. ఎప్పుడు ఆ జ్యోతిని వెలిగించే పనే చేయాలి. ఆ జ్యోతిని వెలిగించుకోవడమే శివుని ఆవిష్కరించుకోవడం అంటే. ఎవరయ్యా ఆ జ్యోతి అంటే శివుడే జ్యోతి అన్నారు భర్తృహరి. సుభాషితాలు రాస్తూ ఆయన చెప్తారు, శివుడనే ఒక్క జ్యోతి వెలుగుతోందిట. ఎక్కడ వెలుగుతోంది అంటే యోగుల హృదయాలు అనే ఇళ్లల్లో వెలుగుతోందిట. మామూలు ఇళ్లల్లో అది వెలిగించుకోలేము. యోగుల యొక్క హృదయంలో వెలుగుతుంది ఆ జ్యోతి. అలాగా
ఎవరు భక్తులో వారి యొక్క హృదయంలో శివజ్యోతి వెలుగుతుంది. ఈ జ్యోతి ఎంత అందంగా ఉందంటే చూడోత్తంసిత చారుచంద్రకళిక చెంచచ్చిఖాభాస్వరో లీలాదగ్ధ విలోల కామశలభ శ్రేయోదసాగ్రే స్ఫురన్ అంతఃస్ఫుర్జదపార మోహతిమిర ప్రాగ్భారముచ్చాటయన్ చేతస్సద్వని యోగినాం విజయతే జ్ఞానప్రదీపో హరహ అని అన్నారు. ఎక్కడ దీపం ఉంటుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది అని చెప్తారు. అలాగా మన శరీరం అనేటువంటి ఈ గేహములో, ఇంట్లో, హృదయం అనేటటువంటి మందిరంలో ఈ శివజ్యోతి వెలిగితే అక్కడ అన్ని ఐశ్వర్యములు ఉంటాయి. హృదయంలో ఏ దరిద్రము అక్కడ ఉండదు, అన్ని ఐశ్వర్యములు ఉంటాయి. ఐశ్వర్యములన్నీ ఇచ్చేటువంటిది ఆ శివజ్యోతి మాత్రమే. ఈ శివజ్యోతి ఎలా ఉన్నది అంటే ఈ జ్యోతికి కొన మీద ఒక చంద్రలేఖ ప్రకాశిస్తోందిట. ఆ జ్యోతి శిఖలన్నీ కూడా జటాజూటంలా ప్రకాశిస్తున్నాయన్నారు. ఒక జ్యోతిలో మిడతలుగానే వెళితే అవి ఇంకా ఉండవు, వాటి పని పూర్తవ్వాల్సిందే. అదేవిధంగా ఈ శివజ్యోతి దగ్గరికి చేరినటువంటి ఒక మిడత ఎప్పుడో కాలిపోయిందన్నారు. అదేమిటంటే మన్మథుడనే మిడతని తగలబెట్టిన జ్యోతిట ఇది. ఎంత చక్కగా చెప్పారో చూడండి. లీలాదగ్ధ విలోల కామశలభ అనేటువంటిది, దుఃఖాలన్నిటికీ కారణం కోరిక అనేటటువంటిది. ఆ కోరిక అనేది దగ్ధమైతే మిగిలేది జ్ఞానజ్యోతి మాత్రమే. ఆ కోరికను దగ్ధం చేయగలిగేది జ్ఞానజ్యోతి. అందుకే మన్మథుడనేటటువంటి మిడతని కాల్చినటువంటి జ్యోతి ఇది. లీలాదగ్ధ విలోల కామశలభ శ్రేయో దశాగ్రే స్ఫురన్ అన్నారు. శ్రేయస్సు అనేటటువంటి ఒత్తి కొన మీద వెలుగుతుంది. ఒత్తి కొన మీద కదా జ్యోతి వెలుగుతుంది. కనుక శ్రేయస్సు అంటే కైవల్యం. ఆ కైవల్య పదం, పరమ పదం, అక్కడ వెలిగే జ్యోతి ఈ శివజ్యోతి అని చెప్పారు. శ్రేయోదసాగ్రే స్ఫురన్. ఈ వెలుగు ఏం పని చేస్తుందయ్యా అంటే అంతఃస్ఫుర్జదపార మోహతిమిర ప్రాగ్భారముచ్చాటయన్. ఈ గుండెలో కొన్ని జన్మల నుంచి తెచ్చిపెట్టుకున్న గొప్ప అంధకారం ఉందిట, అజ్ఞాన అంధకారం, తమస్సు. అంత చీకటిని పోగొట్టగలిగేటువంటి జ్యోతి ఈ శివజ్యోతి. ఎన్ని కోటి సూర్యులు వెలిగినా ఈ అజ్ఞాన అంధకారం మాత్రం పోదు. ఒక్క శివజ్యోతి వెలిగితేనే అజ్ఞాన అంధకారం పోతుంది. అలాంటిది ఈ శివజ్యోతి చేతస్సద్వనియోగినాం, యోగుల యొక్క చిత్తమనేటువంటి మందిరంలో నిరంతరం వెలుగుతోంది. అది జ్ఞానప్రదీపో హరహ, జ్ఞానమనే కాంతిని ప్రసరించే హరజ్యోతి, శివజ్యోతి. ఆ శివజ్యోతిని మనం ప్రతిష్ఠించుకొని ప్రారంభిస్తున్నాం ఈ రోజున. అంటే శివలింగ ప్రతిష్ఠ జరిగిందనమాట. జ్యోతిర్లింగం అని అంటాం కదా, ఆ జ్యోతిర్లింగమే శివుడు. సృష్టికి పూర్వం నుంచి ఉన్న జ్యోతి అది. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబగు పెంజీకటికి అవ్వల ఎవ్వండి ఏకాకృతి వెలుగు అని అన్నారే, ఆ ఏకాకృతి వెలిగేటటువంటి శివజ్యోతి. ఆ శివుని యొక్క లీలామృతం చెప్పుకోబోతున్నాం. శివలీలామృతం, శివ లీలా అమృతం అని 3 శబ్దాలు ఉన్నాయి. శివుడు అనగానే అందరం కోరుకునేవాడు అని అర్థం. అందరం కోరుకునేవాడు శివుడా అంటే నిజమే. అందరం ఏం కోరుకుంటాం? మంగళం కోరుకుంటాం, శుభం కోరుకుంటాం, క్షేమం కోరుకుంటాం, మంచితనం కోరుకుంటాం, శాంతం కోరుకుంటాం, శుద్ధత్వం కోరుకుంటాం, మోక్షం కోరుకుంటాం. ఇవన్నిటికీ ఒక్క పదంలో చెప్పాలంటే దానికే శివ అని అర్థం. శివ అంటే ఈ అర్థాలన్నీ దానికి చెప్పబడ్డాయన్నమాట. మంగళము, భద్రము, క్షేమము, మోక్షము, శాంతము, శుద్ధత, ఇవన్నీ కలిపితే శివం. అందుకు అందరికీ కావలసింది శివమే. శుభం అనే మాటే శివం అంటే. కనుక శుభమస్తు అంటే శివమస్తు, మంగళమస్తు అంటే శివమస్తు. ప్రతివారికి కావలసిన వాడు శివుడే. కనుక శివుణ్ణి పట్టుకుంటే చాలు అన్నీ వస్తాయి. శివత్వమే కావాలందరికీ కూడా. ఈ శివ భావన అంతా ఒక దేవతాకృతిగా సాక్షాత్కరిస్తే శివుడు అని మనం ఉపాసన చేస్తాం ఆయన్ని. కనుక శివోపాసన చెయ్యాలి, మంచిని ఉపాసించాలి, శుభాన్ని ఉపాసించాలి, జ్ఞానాన్ని ఉపాసించాలి, క్షేమాన్ని ఉపాసించాలి, మోక్షాన్ని ఉపాసించాలి, శివుణ్ణి ఉపాసించాలి. ఇలాంటి ఆ శివుడు ఆయన యొక్క లీల. మళ్ళీ ఈ లీల ఏమిటి? లీల అంటే తనకు అవసరం లేకపోయినా ఇతరుల కోసం చేసే పనికి లీల అని పేరు. ఇది ఒక అర్థంగా మనం భావన చేయవచ్చు.
తనకి అవసరం లేకపోయినా ఇతరుల కోసమని చేసే పని ఏదైతే ఉందో అది లీల. ఇతరుల కోసం చేయాలంటే ఏ గుణం ఉండాలి? దయ అనే గుణం ఉండాలి. దయ అనే గుణం ఉంటేనే ఇతరుల కోసం చేయగలం. ఆ శివుని యొక్క దయ వల్ల ఇన్ని జరుగుతున్నాయన్నమాట. కనుక ఈ జగత్తంతా ఏమిటయ్యా అంటే వ్యాసదేవుడు బ్రహ్మసూత్రాల్లో చెప్తాడు, లోకవత్తు లీలా కైవల్యమని. ఈ లోకమంతా ఆయన యొక్క లీల మాత్రమే అని చెప్పారు ఆయన. కనుక ఆయన యొక్క లీల ఈ లోకమంతా అంటే శివుని లీల అంటే విశ్వమంతా శివుని లీల అంటే శివుని యొక్క దయ. లీల అంటే దయ అని అర్థం అన్నమాట. మన పట్ల భగవానుడు చూపించే దయకే లీల అని పేరు. ఆ దయని చూపించేటప్పుడు ప్రపంచమంతా ప్రసరిస్తున్నాడు తన కారుణ్యాన్ని. కానీ ప్రపంచంలో వికారాలేవి తనకు అంటకుండా చూసుకుంటున్నాడు ఆయన. తనకు అంటకుండా ప్రపంచాన్ని అనుగ్రహించడం ఏదుందో అదే లీల. అందుకే భగవానుడు అవతరించినప్పుడు కూడా లీలనే చూపిస్తాడు. కనుక స్వామి యొక్క క్రియకి లీల అని పేరు, మనం చేసే క్రియకి కర్మ అని పేరు. ఈ కర్మ మనకు అవసరం కనుక మనం చేస్తాం, లేకపోతే మనం తరించలేం. కర్మ చేసి మనం విమోచనం పొందాలి. కానీ విమోచనం ఇచ్చే శివుడు చేసేది మాత్రం లీల మాత్రమే. అలాంటి లీల అంటే దయా కరుణ అని అర్థం. దయా కరుణ ఎలాంటిది అంటే అది వింటున్న కొద్దీ లేదా అంటున్న కొద్దీ భావించుతున్న కొద్దీ ఆస్వాదయోగ్యంగా ఉంటుంది, ఆస్వాదించాలనిపిస్తుంది. అది శివుని యొక్క దయ. శివుని యొక్క లీల గురించి వింటున్న కొద్దీ మధురం, అంటున్న కొద్దీ మధురం, భావించుతున్న కొద్దీ మధురం. ఎటువంటి మధురం అంటే విసుగుదల లేని మధురం. అది శివుని లీలకి విసుగుదల లేదు. విసుగు లేనటువంటి మాధుర్యం ఏదైతే ఉందో దాని పేరే అమృతము అని చెప్తున్నారు. కనుక నిజమైన అమృతం ఏది అంటే శివలీలయే అమృతము. కనుక శివలీలామృతము అని మనం అనుకున్నాం. శివుని యొక్క లీలా అమృతం, ఆయన యొక్క కారుణ్యాన్ని మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. ఆయన కారుణ్యం ఎక్కడుంది? ఇప్పుడు కొత్తగా తెచ్చుకోవాలా? కాదు. ఆయన కారుణ్యాన్ని మనం కొత్తగా గుర్తించాలి, అంతేగాని కొత్తగా వచ్చేది కాదు. ఆయన కారుణ్యం వల్లనే జగత్తంతా నడుస్తుంది. ప్రపంచం నిండా ఉన్నది ఆయన లీలామృతమే, మరొకటి లేదు. మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవ. గాలిలో అమృతం ఉందన్నారు, నీటిలో అమృతం ఉంది, సూర్యుని కాంతిలో అమృతం ఉంది, నక్షత్రాలలో అమృతం ఉంది, ఇలా సముద్రములలో అమృతం ఉంది, పచ్చదనాలలో అమృతం ఉంది, పృథ్వీ నిండా అమృతం ఉన్నది. కనిపిస్తున్న విశ్వమంతా అమృతము 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 అమృతము. అదే మధువు అంటే. అది తీయనైనటువంటిది. ఏమిటా అమృతము అంటే శివుని లీలే. అది జగత్తులో గాలిలో, నీటిలో, నిప్పులో, పంచభూతాలలో, సూర్యునిలో, చంద్రునిలో, నక్షత్రాలలో అంతటా ప్రసరిస్తున్నటువంటిది ఆ శివుని యొక్క లీల మాత్రమే. అందుకే లోకవత్తు లీలా కైవల్యం. లోకమంతా శివ లీలతో నిండిపోయింది, శివానుగ్రహంతో నిండిపోయింది. అందుకే ఆ శివుడి లీల అంటే శివుని ప్రేమ అని అర్థం అన్నమాట. శివుడికి మన పట్ల ఉన్న ప్రేమ ఎక్కడ కనిపిస్తుంది అంటే అడుగడుగునా కనిపిస్తుంది. మనం కూర్చున్న భూమిలో శివుడి ప్రేమ కనిపిస్తుంది. లేకపోతే మనం కూర్చోగలమా? ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టు కూర్చున్నదే భూమి. అందువల్లే స్థిరంగా నిల్చున్నాం. కాస్త కదిలిందా ఎవడో ఇక్కడ కూర్చోలేడు, నిల్చోలేడు. కనుక భూమిలోంచి ఆయన ప్రేమ కనబడుతుంది, వీచే గాలిలో ఆయన ప్రేమ కనబడుతుంది. మన లోపల ఊపిరిగా కదలాడుతున్నటువంటి ఆ వాయులింగమూర్తిలో ఆయన ప్రేమ కనబడుతుంది. అంతటా ప్రేమే. వెలుగులో ప్రేమ, నీటిలో ప్రేమ, చుట్టూ ఉన్నది ప్రేమ. ఆ ప్రేమలో మనమున్నాం. ఇది తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న వాడికే జగత్తు శివలీలామృతం అని అర్థమవుతుంది. లేనప్పుడు ఏముంది? కష్టసుఖాలమయంతో తిరుగుతున్న ఒక మామూలు జనన మరణ రూప సంసార చక్రం మాత్రమే. ఎవరు ఈ జగత్తును శివలీలామృతంగా దర్శిస్తారో వాడు భక్తుడు. అందుకే శివలీలామృతం ఎక్కడ కనబడుతుందంటే భక్తుడి భావనలో కనబడుతుంది, భక్తుడి చరిత్రలో కనబడుతుంది, ఆ భక్తుడికి భగవంతుడికి ఉన్న అనుబంధాన్ని చూడడంలో కనబడుతుంది శివలీలామృతం. అందుకే మనం ఈ రోజులన్నీ కూడా ఆ శివలీలామృతాన్ని అంటే భగవంతునికి భక్తునికి ఉన్నటువంటి ఆ ప్రేమరూప బంధాన్ని చూస్తే మనమేమవుతాం? ఆ ప్రేమలో మనం ఒక భాగమైపోతాం. ప్రేమయే శివుడు. లీలలో కనబడేది శివుడే. శివుని యొక్క లీలలో శివుడే కనబడుతున్నాడు. దానిని దర్శించాలి. అందుకే శైవ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసినటువంటి తమిళనాడులో ఒక మహామంత్రం చెప్తారు, అన్బే శివం అని. అన్బే శివం అంటే ప్రేమయే శివుడు అని. అవి అక్కడ దేవాలయ గోపురాల మీద కూడా రాసి పెడతారు, అన్బే శివం, అన్బే శివం. ప్రేమయే శివుడు.
ఈ భావన మీరు ఒక్కసారి గమనించండి, ఎంత బాగున్నదో. అన్బే శివం అంటే ప్రేమయే శివుడు. శివం అంటే ఏమన్నాం? శుభము, క్షేమము, మంగళము, భద్రము, శాంతి, శుద్ధత. ఇవన్నీ ప్రేమ వల్లే వస్తాయి తప్ప ద్వేషం వల్ల రావు. ద్వేషం అనేది దైవానికి విరుద్ధం, ప్రేమ అనేది దైవం యొక్క స్వరూపం. లవ్ ఈజ్ గాడ్ అంటారు. అదే అన్బే శివం అనే మాట కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ భారత భూమి ప్రవచించింది. అన్బే శివం, ప్రేమయే శివుడు. కనుక శివుడంటే దయామయుడు, ప్రేమమయుడు. శుభము, మంగళము ప్రేమ ఉన్న చోట వస్తుంది. కనుక శుభం కావాలి అంటే ప్రేమభావాన్ని పెంచుకోవాలి. దేని పట్ల? శివలీల పట్ల ప్రేమ పెంచుకోవాలి. శివలీల అంటే ప్రపంచమే కదా. ప్రపంచాన్ని ప్రేమించి ప్రపంచకర్త అయిన పరమేశ్వరుణ్ణి ప్రేమించాలి. ద్వేషభావం ఉన్నవాడికి శివుడు దగ్గరికి రాడు. కనుక ప్రేమకి మరో పేరే భక్తి అంటే. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా అని చెప్పాడు నారద మహర్షి. భక్తి అంటే ఏమిటయ్యా అంటే పరమమైన ప్రేమయే భక్తి అని చెప్పారు ఆయన. కనుక ప్రేమ స్వభావం అనేటటువంటిది ఉన్నవాడికే శివుడు అర్థమవుతాడు. ప్రేమ ఉన్నవాడికే శుభం వస్తుంది, లేనివాడికి అశుభమే. కనుక కృష్ణ పరమాత్మ భక్తుడికి ఉండవలసిన అర్హతలు ఏమిటి అంటే ఫండమెంటల్ క్వాలిఫికేషన్, ప్రథమమైన అర్హత, ప్రధానమైన అర్హత అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవచ అని చెప్పాడు. సర్వభూతకోటి పట్ల ద్వేషభావం లేకుండా ఉండడం, మైత్రీభావం, దయ, ఇవి ఉంటూ భగవంతుడు ప్రేమించగలగాలి. ఇది భక్తికి ఉన్నటువంటి అర్హత. కనుకనే అన్బే శివం అనేటటువంటి ప్రేమయే శివుడు అనే మంత్రాన్ని మనం పట్టుకుని ఈ లీలామృతంలోకి వెళితే అడుగడుగున మాధుర్యం మన హృదయాలకు తగులుతుంది. ఈ అన్బే శివం అనే మాటని మొదటిగా చెప్పినవాడు శ్రీమూలనాథుడు అనేటువంటి ఒక మహర్షి. ఈ శ్రీమూలనాథుడు కైలాస పర్వతం అని మానస సరోవరం దగ్గర ఏదైతే ఉందో అక్కడ అనేక దేవతావర్షములు తపస్సు చేసేట. మానవ సంవత్సరాలు కాదు, దేవతా సంవత్సరములు తపస్సు చేసిన మహర్షి. అటువంటి వారు ఉంటారా అంటే ఉన్నారు, ఉంటారు, ఇప్పటికీ ఉన్నారు. ఈ శ్రీమూలనాథుడు కూడా ఇప్పటికీ సిద్ధక్షేత్రాల్లో ఉన్నారు. ఆయన శ్రీమూలనాథుడు అని ఆయన పేరు. ఆయన కైలాస పర్వతంలో తపస్సు చేసుకున్నటువంటి వాడు. శివ సాక్షాత్కార అనుభవం నిరంతరం పొందుతున్నటువంటి వాడు. హృదయంలో శివజ్యోతి ఉన్నవాడికి శివుడు ఎప్పుడూ దగ్గర వాడే. అలాంటి వాడు ఆయన ఒకసారి కదిలి దక్షిణ భారతానికి వచ్చారట. ఎందుకు వచ్చారు అంటే శివ ప్రేరణ. మహాత్ములు ఒక చోట నుంచి ఇంకో చోటకు ఎందుకు కదులుతారంటే ఆ చోటుని ధన్యం చేయడానికి కదులుతారు, వారికి ఏమీ అవసరం ఉండదు. అలాగే శ్రీమూలనాథుడు దక్షిణ దేశానికి వచ్చారు. అంతకన్నా ముందే మరో మహాత్ముడు వచ్చాడు ఉత్తరాది నుంచి. ఆయన అగస్త్య మహర్షి మహాత్ముడు. ఆ అగస్త్య మహర్షి ఈ శివభక్తి సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసిన మహాత్ముల్లో ఒకరు. శివభక్తిని వ్యాప్తి చేసిన వారు లకులీశుడు అనేటువంటి మహాత్ముడు, అగస్త్య మహర్షి, ఉపమన్యువు, దధీచి, గౌతముడు, ఇలా అనేక మంది మహర్షులు ఉన్నారు. ఈ అగస్త్య మహర్షి దక్షిణ క్షేత్రాల్లో ఉండి ఇక్కడ భూములన్నింటినీ సంస్కరించి శివత్వ విభూతిని ఇక్కడ పంచుతూ ఉన్నాడు ఆ మహాత్ముడు. ఆ అగస్త్య మహర్షిని చూడాలనుకున్నారు ఈయన శ్రీమూలనాథుడు. ఎందుకంటే భక్తులకి ఇష్టమైన వాళ్ళు ఎవరంటే భక్తులే. బాంధవా శివభక్తాశ్చ అన్నారు. భక్తుడికి భక్తుడే బంధువు. అందువల్లనే అగస్త్య మహర్షిని ఈయన దర్శనం చేసి చాలాసేపు వాళ్ళు ప్రసంగించుకున్న తర్వాత బయలుదేరి మరో చోటుకు వెళుతున్నారు ఆయన. ఆ వెళుతూ ఉంటే తోవలో ఒక పల్లెటూరు కనబడింది. ఆ పల్లెటూరు దగ్గర సాయంత్ర వేళ కొన్ని గోవులు ఏడుస్తూ గుండ్రంగా కూర్చునున్నాయట. ఏమిటా నేను వెళ్ళి చూస్తే ఆ గోవుల కాపరి యొక్క శవం మధ్యలో ఉంది. అతడు ఏ సర్పం వల్ల దేనివల్ల మరణించిపోయినాడు అక్కడ. అతడి చుట్టూ ఈ గోవులన్నీ ఏడుస్తూ ఉన్నాయన్నమాట. చూశాడు దయామయుడు ఆయన. అన్బే శివం అన్నవాడు కదా, కనుక ప్రేమ అని కలిగింది. ఎంత అనుబంధం ఉంటుందా అనిపించింది ఆయనకి. ఆ గోవులకి ఎంత ప్రేమ ఆ గోపాలకుడి పట్ల చూశారా. ప్రేమించేవాడిని ప్రపంచమంతా ప్రేమిస్తుంది. కేవలం వాటి పశువులుగా జంతువులుగా చూడకుండా వాటి పట్ల ఏ మమకారం పెంచుకుని ఆయన పాలన చేసేవాడే కానీ సాత్వికమైనటువంటి ఆ సాధు జంతువులు గోవులు ప్రేమగా అతడి కోసం ఏడుస్తున్నాయట. ఈ దృశ్యం చూసి చలించిపోయాడు మహాత్ముడు. వెంటనే మహాయోగి, ఆయన సామాన్యుడు కాడు. ఆ యోగశక్తితో ఆయన తన ప్రాణశక్తిని అతడిలో ప్రవేశింపజేశాడు. పరకాయ ప్రవేశం అన్నమాట. ఈ దేహాన్ని ఇక్కడే ఉంచి ఆ కాపరి గోపాలకుడు యొక్క దేహంలో ప్రవేశించాడు. గోపాలకుడు లేచాడు.
ఏ గోవుని ఆ ఇంట్లో కట్టేసి తిరిగి ఆ చోటుకు వచ్చాడు. మళ్ళీ తిరిగి తన దేహంలోకి వెళ్ళిపోవాలని. తీరా వచ్చేటప్పటికల్లా ఆ దేహం అక్కడ లేదు. ఇంకేదికి మిగిలింది ఈ దేహమే, గోపాలక దేహమే. ఇంకా చేసేదేముంది అనుకున్నాడు, భావన చేశాడు. ఇది శివ సంకల్పం అని తెలుసుకున్నాడు. ఇప్పుడు ఈ దేహము ద్వారా అతి సామాన్య జనుల్ని సైతం శివభక్తితో తన్మయుల్ని చేయమన్నది భగవద్ ఆదేశం అని భావన చేశాడు ఆయన. వెంటనే అక్కడే ఒక అశ్వత్థ వృక్ష నీడ తపస్సు చేసుకుని శివధ్యానంలో ఉన్నాడు. ఆ సమయంలో అక్కడి ప్రాంత భాష అయినటువంటి ద్రవిడ భాషలో 3000 వచనాలు పలికాడు ఆయన, గేయములు వంటి వచనాలు. అది శివ సిద్ధాంతాన్నంతటినీ, వేదముల్లో మంత్రశాస్త్రాల్లో చెప్పబడ్డదాన్నంతటినీ అందజేశాడు. ఆ మహాత్ముడు చెప్పిన మాట ఇది, అన్బే శివం అనేటువంటిది. లీలయే అమృతమే శివతత్వము, ప్రేమయే శివతత్వము. ఆ శివుని యొక్క ప్రేమామృతాన్ని మనం గ్రోలబోతున్నాం అన్నమాట. శివుడు తన ప్రేమని ప్రకటించాడు. ఈ ప్రేమ విశ్వమంతా ఉందన్నాం. భక్తులు ప్రత్యేకంగా పొందేరు ఆయన నుంచి. ఆ ఎలా పొందేరనేది చెప్పుకోవడమే. అసలు ఆ శివ భావన, క్షమంకరమైనటువంటి ఆ భావనని ఎలా పొందాలి అంటే, మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్ర ఫణితౌ కరశ్చాభ్యర్చాయాం శృతిరపి కథాకర్ణన విధౌ తవ ధ్యానే బుద్ధి నయనయుగళం మూర్తి విభవే పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానీ పరమతః అంటారు ఆదిశంకరుడు శివానంద లహరిలో. మనస్తే పాదాబ్జే నివసతు, స్వామి నా మనస్సుందే అది నీ పాదముల చెంత నివసించుగాక. వచస్తోత్ర ఫణితవు, ఇక నాకు మాటలు ఉన్నాయి కదా, ఆ మాటలు నిన్ను స్తోత్రం చేయడంలోనే నివసించుగాక. కరశ్చాభ్యర్చాయా, ఈ చేతులున్నాయే అవి నీ అర్చనలోనే నడుచుగాక. శృతిరపి కథాకర్ణన విధం, భగవంతుడిచ్చిన ఈ చెవులు నీ కథలు వింటూ ధన్యమవుగాక. తవ ధ్యానే బుద్ధి, నీ యొక్క ధ్యానంలోనే నా బుద్ధి నిలుచుగాక. నయనయుగళం మూర్తి విభవే, ఇక ఈ కన్నులున్నాయే అవి నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ ఉండుగాక. ఇది చాలయ్యా, ఇంతకు మించి నాకు యోగం అక్కర్లే, శాస్త్రం అక్కర్లే, ఏమీ అక్కర్లేదన్నాడు. చాలదా నిజంగా? ఇది కావడానికే శాస్త్రాలు, ధ్యానాలు, యోగాలు కావాలి మనకి. ఇవన్నీ పండితేనే ఈ స్థితి వస్తుంది. వింటే శివుడి గురించే వినాలి, అంటే శివుని గురించే అనాలి. చూస్తే ఆయననే, తలంచితే ఆయననే. సర్వం మనస్సు ఆయన దగ్గర ఉండాలి. ముందు మనస్తే పాదాబ్జే నివసతు అన్నారు, తర్వాత మిగిలినవి. మనస్సు అక్కడ పెడితే మిగిలినవన్నీ అక్కడికి పరిగెడతాయి. మనస్సు ఎక్కడికి పరిగెడుతుందో ఇంద్రియాలు అక్కడ పరిగెడతాయి. ఇంద్రియాలు పరిగెట్టే చోటుకి మనస్సు కాదు, మనస్సు పరిగెట్టే చోటుకి ఇంద్రియాలు పెడతాయి. కనుక మనస్సు ముందు అక్కడ కూర్చోబెట్టాలి శివుడి దగ్గర. కూర్చోబెడితే ఇంద్రియాలన్నీ అటో పెడతాయి. అలాగా సమస్తమైన జీవితాన్ని శివార్పణం చేసుకున్నటువంటి మహాత్ములు ఎందరెందరో ఉన్నారు. వారిని తలుచుకుంటే చాలు, శివుని తలుచుకున్నట్టే. భక్తి అంటే తనని తాను అర్పించుకోవడం భక్తి. భగవంతుడు తనకేమిస్తాడనే ప్రశ్న భక్తిలో ఉండదు. భగవంతుడికి తానేమిస్తాడనే ప్రశ్నే భక్తిలో ఉంటుంది. స్వామికి నేనేమివ్వాలి, నేనేమివ్వాలి, నేనేమివ్వాలి. దీనికి జ్ఞానాలు, శాస్త్రాలు, యోగాలు ఏమీ అక్కర్లే. ప్రేమ అనేది ఒక్కటి ఉంటే చాలు. అలాంటి అవ్యాజమైన భక్తి ఉందే, అనేక జన్మల పుణ్య విశేషం ఉంటే కానీ రాదుటది. జంతోర్ విగత పాపస్య కోటి జన్మార్జితై పుణ్యై భవే భక్తి ప్రజాయతే. అనేక కోట్ల జన్మల పుణ్యం వల్ల పాపాలు పోతే వాడికి శివుని యందు భక్తి అనేది ఉత్పన్నమవుతుంది అని చెప్పారు. కనుక భక్తులు అంటే అంతటి పుణ్యాత్ములు అన్నమాట. భగవంతుడు శివుడు ఎన్ని క్షేత్రాల్లో వెలిశాడు అంటే లెక్కలేని క్షేత్రాలు. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో ఉన్నాడు ఆయన. 12 జ్యోతిర్లింగాలు 12 ఉన్నాయి. మళ్ళీ వాటికి ఉపలింగాలు ఉన్నాయి. ఇవి కాక పంచారామలింగాలు, పంచభూతలింగాలు. ఇవి కాక ఒక్కొక్క ఊళ్ళో ఎన్నేసి పేర్లో, ఒక్కొక్క దానికి ఎన్నేసి కథలో, ఎన్నెన్ని పేర్లతో ఉన్నాడు. స్వయంభూలింగాలు, సిద్ధలింగాలు, దేవతా ప్రతిష్ఠిత లింగాలు, ఇలా అనేక పేర్లతో శివుడు అనేక చోట్ల వెలిశాడు. ఒక్కొక్క పేరులో ఒక్కొక్క వైభవం. మన ఆంధ్రదేశం తీసుకుంటే ఇక్కడ శ్రీశైల మల్లికార్జున స్వామి భ్రమరాంబా సహితుడై వెలసి ఉన్నాడు. మరోవైపు కాళేశ్వర స్వామి, ఇంకొక వైపు దక్షారామ భీమేశ్వర స్వామి, ఇంకా శ్రీకాళహస్తీశ్వర స్వామి, కోటప్ప స్వామి. ఎన్ని పేర్లు! కోటీశ్వరుడు. ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క విశేషం.
విశ్వేశ్వరుడు ఆయన, వైద్యనాథేశ్వరుడు ఆయన, త్రయంబకేశ్వరుడు ఆయన. ప్రతి పేరులో ఒక విశేషం. ఆయన యొక్క లీలే కనబడుతుంది ప్రతి పేరులో. విశ్వేశ్వరుడు అంటే విశ్వానికి అంతటికీ ఈశ్వరుడు, వైద్యనాథుడు అంటే నేనే పెద్ద డాక్టర్ని అని చెప్తున్నాడు ఆయన. దానికి ఆయనే ఈశ్వరుడు. అనుగ్రహం అనుగ్రహం అనుగ్రహం, ఆ అనుగ్రహమే లీల. ఇంత విధంగా అనుగ్రహం చూపించడానికే వెలిశాడు. ప్రతి చోట భగవానుడు వెలిసాడు అంటే భక్తుణ్ణి తాను అనుగ్రహించడానికి వెలిసాడనమాట. కనుక ఇన్ని రూపాలు ఇన్ని పేర్లంటే అన్ని విధాలుగా అనుగ్రహించాడు అని అర్థం. కనుక ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క స్వామి అంటే ఆయన యొక్క లీలని ప్రకటించేటటువంటిదే ప్రతి క్షేత్రం కూడా. ఏ క్షేత్రం గురించి తడుము చూసినా అక్కడ ఆయన లీల మనకు కనబడుతుంది. ఆ లీలలో ఆయన కారుణ్యం పొంగి పొంగి పొరలుతుంది. అందులో మనం కరిగిపోతాం. అటువంటిది స్వామి యొక్క దయ. ఇలాగా స్వామి వివిధ క్షేత్రముల దగ్గర వెలసి చూపించిన దయలలో ఒక దివ్యమైన ఘట్టాన్ని ప్రస్తావించుకుందాం. శివతత్వాన్ని బాగా ప్రచారం చేసిన మహాయోగులు ఎందరెందరో ఉన్నారు. అందులో ప్రధానంగా గౌతమ మహర్షి అని. ఈ గౌతమ మహర్షి చేసిన మహోపకారం మనమందరం ఎప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. ప్రత్యేకంగా ఈ దక్షిణ భూమిలో ఉండే వాళ్ళందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి మహాత్ముడు, ప్రాతస్మరణీయుడు మనకి గౌతమ మహర్షి. కనుకనే మొదటిగా ఆయన్ని స్మరించుకు వెళుతున్నాం. ఇక్కడ శివలీలామృతంతో పాటు ఎప్పటి మాదిరిగానే మన భారతీయ సంస్కృతి వైభవం, మహర్షుల యొక్క గొప్పతనం మనం ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. మన సంస్కృతి అంతా కూడా ఋషులు ఇచ్చిన సంస్కృతి. అందుకే దీని పేరు ఆర్ష సంస్కృతి అని పేరు. ఆర్ష అంటే ఋషి సంబంధమైన అని అర్థం. ఆర్ష సంస్కృతి అంటే ఋషులు ప్రసాదించిన సంస్కృతి. సంస్కృతి అంటే విజ్ఞానము, సంస్కారము అని అర్థం. కేవలం భజనలు చేసుకోవడము ఆధ్యాత్మికతో మాత్రమే కాదు. సంస్కృతి అంటే భౌతికమైన, నైతికమైన, ఆధ్యాత్మికమైన అన్నీ కలుపుకుంటేనే సంస్కృతి అనేటటువంటిది. ఇది అంతా కూడా ఋషులు ఇచ్చారు మనకి. ఒక్కొక్క ఋషి ఒక్కొక్క సైంటిస్ట్. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క ఋషి ఒక్కొక్క సైంటిస్ట్. ఆ సైంటిస్టులు అందరూ కలిసి వారి యొక్క తపస్సు ద్వారా ఏ విజ్ఞానాన్ని పొందారో ఆ విజ్ఞానం వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఇంకా శాస్త్ర గ్రంథాలు ఇన్ని రూపాలతో విస్తరించి మనకు ఉందన్నమాట. అలాంటి గొప్ప సైంటిస్టుల్లో గౌతముడు కూడా. ఇలాంటి మహర్షులు ఈ దక్షిణాపథానికి వచ్చారు. వచ్చి ఈ భూమిని చాలా పునీతం చేశారు. దక్షిణాపథాన్ని పునీతం చేసిన మహర్షుల్లో అగస్త్యుడు, ఉపమన్యువు, ఇటువైపు వ్యాఘ్రపాద మహర్షి, గౌతమ మహర్షి, ఆపస్తంభుడు మొదలైన మహాత్ములు చాలామంది ఉన్నారు. మన వైదిక సంస్కృతి భిక్షని ప్రసాదించినటువంటి వారు. ఈ గౌతముడు దక్షిణాపథంలో వస్తూ దక్షిణస్యాం హి దిశయో గిరిర్బ్రహ్మేతి సంజ్ఞక తత్ర తేన తపస్తప్తం. అక్కడికి వచ్చేటప్పటికల్లా దక్షిణాపథంలో బ్రహ్మగిరి అని ఒక పర్వతం ఉంది. ఈ బ్రహ్మగిరి అనే పర్వత ప్రాంతానికి వచ్చారు ఆయన. ఆ సమయంలో భయంకరమైన కరవు ఉంది ఇక్కడ, దుర్భిక్షం. అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో కూడా తెలియదు. అంత దుర్భిక్షం అన్నమాట. ప్రజలు ఇక్కడ ఉండలేక ఏవేవో ప్రాంతాలకు వెళ్ళిపోయి తలను దాచుకుంటూ ఉన్న సమయం. అంత భయంకరమైన కరవు ఎందువల్ల ఏర్పడింది అని గమనించాడు ఆయన. ఋషులు అంటేనే లోకోపకార పరాయణులు అని అర్థం. వాళ్ళ కోసం వాళ్ళు బ్రతకరు. ఋషులు లోకం కోసం బ్రతుకుతారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి సిద్ధించిపోయింది. ఆత్మతత్వ సాక్షాత్కారం అయిపోయింది. అయినప్పటికీ ఎందుకు తిరుగుతున్నారంటే వసంతవల్ లోకహితే చరంతహ అన్నారు ఆదిశంకరుడు. వసంతంలాగా లోకహితం కోసం ఉంటారట. వసంతం ఎలాగ లోకం కోసం అన్నీ ఇస్తుందో అలాగ వాళ్ళ లోకం కోసం తిరుగుతూ ఉంటారు. అందుకే దేవతల కన్నా ముందు నమస్కరించవలసింది ఋషుల్ని, తర్వాత దేవతల్ని. ఎందుకంటే దేవతలను చూపించిన వాళ్ళు ఋషులు కనుక ఋషుల్ని నమస్కరించుకోవాలి. అందుకే నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః అంటాం మనం. అలాంటి ఋషుల్లో గౌతముడు. ఆయన వచ్చి చూశాడు, అయ్యో ఇంత కరవ ఉందే, ఈ కరవంతటిని ఎలా తొలగించాలి అనుకున్నాడు. ఆకుపచ్చదనం అనేది లేదు. ఎవరో కొంతమంది మహర్షులు ప్రాణాయామంతో బతుకుతున్నారట చుట్టుపక్కల. అంటే ఆహారాదులు లేకపోయినా బ్రతకగలిగే శక్తి ప్రాణాయామాది యోగ సాధన చేసేవాళ్ళకు ఉంటుంది. ఆ విద్య కూడా ఈ దేశంలోనే పుట్టింది. అందుకే గాలి భోంచేస్తాను రామాహరి అంటే అవును, గాలి భోంచేసి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ దేశంలో. గాలి భోంచేయడం అంటే ప్రాణాయామ శక్తితో జీవనాన్ని నిలుపుకోగలగడం అన్నమాట. అలాంటి వాళ్ళు ఎవరో ఆ ప్రాంతంలో ఉన్నారట. మిగిలిన వాళ్ళందరూ వలసపోయారు. అయ్యో ఇంత దివ్యభూమి కేవలం ఎండిపోయి మోడు వారిపై నీరు అనేది లేక, పచ్చదనం అనేది లేక
ఉన్నదే అని బాధపడి ఆ బ్రహ్మగిరి ప్రాంతంలో తపస్సు చేసేట ఆయన. ఆ తపస్సు చేసినప్పుడు వరుణదేవుడు సాక్షాత్కరించాడు. జలములన్నిటికీ అధిష్టాన దైవం వరుణుడు. శివుని ఆజ్ఞ చేత నియమింపబడ్డ దేవుళ్ళు వరుణదేవుడు, జలానికి అధిష్టానమైన ఆ వరుణదేవుడు సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించి ఏం వరం కావాలని అడిగాడు. ఏం వరం ఏంటి, వర్షం కావాలన్నాడు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, దేవాజ్ఞాంచ సముల్లంఘ్య కథం కుర్యామహంచతాం అన్యత్ ప్రార్థయ సుజ్ఞోసి యదహంకర వాణితే. ఏమిటయ్యా అన్నీ తెలిసి నువ్వు కూడా అలా అడుగుతున్నావు? ఒక కాలం క్షామం రావలసిందే, ఒక కాలం క్షేమం రావలసిందే. అది కాలం యొక్క శాసనం. ఈ కాలం దైవం యొక్క శాసనంలో ఉంటుంది. ఆ దైవ శాసనం బట్టి నడుస్తుంది. ప్రస్తుతం ఈ ప్రాంతానికి కరువు ఇవ్వాలి అనేటువంటి దైవం యొక్క శాసనం. నేనేం చెయ్యను చెప్పు. అందుకోసం జలప్రధాన శక్తి నాకు ఉన్నప్పటికీ కూడా నేనేమీ చెయ్యలేను అని అన్నట్ట. వెంటనే గౌతముడు అంటున్నాడు, ఇచ్చేతద్వచనంతస్య వరుణస్య మహాత్మనః. ఇక్కడ మనం గమనించవలసిన చాలా రహస్యాలు ఉన్నాయి. ఒక కథ చెప్పుకుంటున్నామంటే, అందులో భక్తుడి చరిత్ర చెప్పుకుంటున్నామంటే భగవంతుడి అనుగ్రహం గురించి చెప్పుకుంటున్నామని మాత్రమే అనుకోవద్దు. ఆ కథా భాగంలో మన జీవితానికి అవసరమైన అనేక విషయాలు వస్తూ ఉంటాయి. అనేక సందేహాలకి సమాధానాలు కూడా దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ మనకు ప్రశ్న వస్తుంది, అన్ని కాలం ప్రకారం జరిగినప్పుడు మనం సాధన ఎందుకు చేయడం? దాని మాన జరుగుతూ ఉంటే మనం చూస్తూ ఉంటే వెళ్ళిపోతే సరిపోతుంది కదా అని. కానీ మన అనుష్ఠానం, మన తపస్సు ఒకటి ఉంటుంది. కాలము దేశము మొత్తానికి ఒక ప్రమాదాన్ని సూచించిన వాడికి వాడంటూ ఒక తపస్సు చేసుకుంటే అంత భయంకరమైన పరిస్థితుల్లోని వాడికి మాత్రం అభయంకరమైన స్థితి వస్తుంది. వాడి తపస్సుకు మాత్రం రక్షణ దొరికి తీరుతుంది. అయితే వాడి తపశ్శక్తి ఎంత రేంజ్లో అనేది కావాలి అక్కడ. ఆ తపశ్శక్తి మొత్తం వాతావరణాన్ని ప్రభావితం చేయగలిగేటంత తపశ్శక్తిగానే ఉంటే వాడు కాలాన్ని కూడా మార్చగలడు. అది విశేషం అన్నమాట. కాలాన్ని కూడా మార్చి ప్రపంచాన్ని కూడా మార్చగలడు. అందువల్లనే యోగం ప్రకారం ఒక సూచన ఉంటుంది, ఫలానా అప్పుడు కరవు అని. దానికోసం మన ప్రయత్నాలు మనం చేస్తాం. సహస్ర ఘటాభిషేకాలు చేస్తాం, జలయజ్ఞాలు చేస్తాం, ఎన్నో చేస్తూ ఉంటాం. ఎందుకంటే భౌతిక ప్రయత్నాలు వైఫల్యం పొందిన చోట దైవ ప్రయత్నాలు చేయాల్సింది. ఈ రెండు కలిస్తేనే ప్రపంచం. దైవం మానుషం, ఈ రెండు కలిస్తేనే ప్రపంచం. కేవలం మానుషం కాదు కదా. మానుషం అయితే దున్ని కూర్చుంటాం, కురవాలి కదా పైనుంచి. కురిసేది దైవం, పండించేది మానుషం. అయితే ఈ మానుష ప్రయత్నం దైవశక్తిని కూడా జాగృతం చేయగలిగే విధంగా ఉండాలి. కనుక దైవ ప్రయత్నానికి మానుష ప్రయత్నానికి మనిషి ఏ విధంగా సంయమనం చూపించాలి అనే దాన్ని మన సంస్కృతి ఎప్పుడో చెప్పింది. కేవలం దైవమే కాదు, కేవలం మానుషమే కాదు, ఆ దైవ మానుషాల పొందిక ఏమిటో తెలియాలి. ఆ రహస్యం మీకు ఈ ఘట్టంలో కనబడుతుంది. ఇప్పుడు దైవానుగ్రహం కోసం తపస్సు చేశాడు. ఆ దైవం ఏం చెప్పాడు? కాలం అయ్యా ఏం చేయగలం, కరువు పోగొట్టడం మాత్రం కష్టము అన్నాడు. నేను నీకంటూ ఏదైనా చేయగలను, నువ్వు తపస్సు చేసేవి కనుక అంటే సరే నా నీళ్ళు నాకు ఇచ్చేయాలనేది ఆయన. ఎందుకంటే అతనికి ఒక విశేషణం వాడుతున్నాడు ఇక్కడ వ్యాసదేవుడు. పరోపకారీ తచ్చుత్వ గౌతమో వాక్యమబ్రవీత్. పరోపకారి అయిన గౌతముడిలా అన్నాడన్నాడు. గౌతముడిలా అన్నాడని వచ్చు కదా, కాదు, పరోపకారి అయిన గౌతముడిలా అన్నట్ట. నేను నా కోసం తపస్సు చేసుకోలేదయ్యా, నేను తపస్సు చేసుకున్నదే పరోపకారం కోసం. మళ్ళీ నా కోసం నేను బిందె నీళ్ళు ఇవ్వు అని ఎలా అడుగుతాను? కాబట్టి నేను చేసుకున్నదే పరోపకారం కోసం. నువ్వు దయామయుడివైతే ఒక పని చేయను. యది ప్రసన్నో దేవేశ యది దేయో వరో మమ యదహం ప్రార్థయామ్యద్య కర్తవ్యం హిత్వయా తథ. భక్తుడు అడిగినది భగవంతుడు తీర్చలేదు అనే అపనింద నీకు రాకూడదు కదా. అందువల్ల నాకు ఇచ్చే జలమేదో అక్షయమైన జలమి చాలన్నాడు. ఆలోచించాడు, ఇదేది కాలశాసనానికి విరుద్ధంగా లేదు కనుక ఆ పని చెయ్యొచ్చు అనుకొని గర్తో హస్తో ప్రమాణత, నీ అరచెయ్యంత ప్రమాణంతో ఒక గుంటని తవ్వు, దానిలో నేను అక్షయ జలాన్ని నింపుతానన్నాడు వరుణదేవుడు. సరే, వెంటనే తవ్వాడు ఈయన. తవ్విన వెంటనే వరుణుడు జలేన పూరితస్తేన దివ్యేన వరుణేన సహా. వరుణదేవుడు ఆ అరచెయ్యి ప్రమాణంలో ఉన్నటువంటి గర్తమునందు నింపెట్ట నీటిని. నింపిన వెంటనే చాలు స్వామి, ఇంకా నా పని నేను చూసుకుంటానన్నాడు ఆయన. గౌతమోపి సుఖం ప్రాప కృత్వాన్యోపకృతి ముని. గౌతముడు
వరుణుడు అంతర్ధానమైన వెంటనే ఆయన మళ్ళీ పరోపకార పరాయణుడు అని మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ. పరోపకార పరాయణుడు కనుక ఏం చేశాడంటే ఆ వచ్చినటువంటి అరచేయి ప్రమాణమైన జలంతో అక్కడ వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. చూడండి ఎంత విశేషమో. అంటే వాటర్ రిసోర్సెస్ అండ్ అగ్రికల్చర్ అనేటటువంటి దానికి సంబంధించిన సైన్స్ ఏదో అది గౌతముడికి బాగా తెలుసు. ఆ రంగంలో అతను పెద్ద సైంటిస్ట్ అన్నమాట. ఈ సైన్సు భౌతికమైన సైన్సు, దైవికమైన సైన్సు రెండు రకాలు ఉంటుంది. ఇప్పుడు మనమంతా భౌతికమైన సైన్సే సైన్స్ అనుకుంటున్నాం, కానీ భౌతికానికి దైవికానికి ఉన్న అనుబంధం తెలిసేది అసలు సైన్స్. ఆ అసలు సైన్సే భారతీయమైన సైన్స్. ఆ సైన్స్లో నిష్ణాతుడు గౌతముడు మొదలైనటువంటి వాడు. ఇప్పటి వరకు దైవీయమైన సైన్స్ని తీసుకొచ్చాడు, ఇప్పుడు భౌతికమైన సైన్స్ని అప్లై చేస్తున్నాడు. అది ఎలాగో ఈ అరచేయ గుంటలో వచ్చినటువంటి అక్షయ జలంతో ఎలా వ్యవసాయం చేయాలి అనేటువంటిది. అంటే మహర్షులంటే చెట్టు కింద ముక్కు మూసుకుని కూర్చున్న వాళ్ళే కాదు, అవసరమైతే మేడి పట్టుకు దున్నగలిగే వాళ్ళు కూడా అని తెలుసుకోవాలి. అది విశేషం అనమాట. ఆ పని చేస్తున్నాడు ఈయన ఇక్కడ. ఎంత గొప్ప విశేషంగా అక్కడ పని చేస్తున్నాడో వర్ణించారు చూడండి. అద్భుతమైన భావన. తతశ్చ గౌతమస్తత్ర జలం ప్రాప్య సుదుర్లభం. నీటి చుక్క దొరకడం కష్టమైన చోట ఇలాంటి జలం పొంది ఆయన ఏం చేశాడంటే మొదట చేయవలసింది నిత్య నైమిత్తికం కర్మ చకార విధివత్తదా. ముందు చేయవలసింది ప్రతివాడు నిత్య నైమిత్తిక కర్మ, ఆ తర్వాత లౌకిక కర్మ. నిత్య నైమిత్తిక కర్మ అంటే నిత్యం చేయవలసిన దేవపూజ, పితృపూజ, అతిథి పూజ, సంధ్యావందనాది కృత్యములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నిత్యములు. అలాగే నైమిత్తికములు అంటే అమావాస్య, పూర్ణిమ, పర్వదినాలు మొదలైన వాటిలో చేయవలసిన కర్తవ్యములు. ఇవి నిత్య నైమిత్తికములు అనమాట. ఇవి ఎప్పుడూ భంగం చేసుకోరాదు. అంతేగాని ఏం చేస్తామండి, బోలెడంత బిజీ మేము, లౌకిక కర్మలతోనే అయిపోతున్నాయి. ఇవన్నీ అయిపోయాక చూసుకుందామంటే ఇక చూసుకునేది ఏమిటి? ఇవన్నీ జరగాలి అంటే నిత్య నైమిత్తికాలు చెయ్యనిది అవి చెయ్యరాదు. సమయమా, శ్రద్ధ ఉన్నవాడికి సమయం ఎప్పుడు ఉంటుంది. ఇది ప్రధాన సూత్రం, గుర్తుపెట్టుకోండి. మనం బద్ధకం చేసి తప్పించుకుంటున్నామే కానీ కుదరక కాదు. ఎందుకు కుదరదు? అర్ధరాత్రి వరకు ఛానల్స్ వచ్చినప్పుడు కుదిరింది, తెల్లవారుజామున లేచి చూడడానికి కుదిరింది, మోదశ్చమే అన్నీ కావాలి. కానీ ఇవన్నీ కూడా యజ్ఞేన కల్పతాం, యజ్ఞము ద్వారా లభించుగాక, యజ్ఞము ద్వారా ఇవి సమర్థవంతమవుగాక అన్నాడు. గొప్ప భావం చూడండి. యజ్ఞం అంటే భగవదారాధన. భగవదారాధన వల్ల ఇవి లభిస్తాయట. అంతేకాదు భగవదారాధన వల్ల ఇవి సమర్థమవుతాయని చెప్పాడు. సమర్థమవుతాయంటే ఇవన్నీ మనం సంపాదించుకుంటున్నాం, కానీ ఎంత సంపాదించుకున్నా ఏమిటోనండి అంటూ ఉంటాడు. ఏమిటోనండి ఎందుకంటే అవి సమర్థవంతంగా లేవు వాడి దగ్గర, అది అర్థం. సంపాదించుకున్నవి సమర్థవంతంగా పనిచేయాలన్నా యజ్ఞేన కల్పతాం, యజ్ఞము వల్ల వాటికి సమర్థతాశక్తి వస్తుంది. ఆ వచ్చింది మళ్ళీ దేనికి పనికి రావాలంటే యజ్ఞో యజ్ఞేన కల్పతాం, యజ్ఞము వల్ల యజ్ఞం జరగాలి మళ్ళీ. ఇది విశేషం. అందువల్ల యజ్ఞము ద్వారా సంపాదించి అది యజ్ఞానికి మళ్ళీ వినియోగిస్తున్నాడు. ఈ యజ్ఞం కేవలం దేవతారాధన అనే కాకుండా ప్రజాయజ్ఞం చేస్తున్నాడు ఇక్కడ, అది విశేషం. ధాన్యాని వివిధానీహ వృక్షాశ్చ వివిధాస్తద. ఒక ధాన్యం ఉంటే సరిపోతుందా? అనేక రకములైన వృక్షములు, మొక్కలు, ఇక శాకములు అంటే ఆకుకూరలు, పళ్ళు, కాయలు, వీటికి అవసరమైనటువంటివి. పుష్పానికి ఫలాన్యేవ యాసంస్తత్రాప్యనేకశః. ఇంత పెద్ద వ్యవసాయం చేసేట. చెయ్యగానే ఎక్కడెక్కడున్నారో కానీ జనాలంతా వచ్చారు అక్కడికి. ఇంతవరకు చిరునామాలు లేకుండా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయిన వాళ్ళందరూ వచ్చారట. ఎక్కడ నీరుంటుందో అక్కడ మనిషి ఉంటాడు, ఎక్కడ పచ్చదనం ఉంటుందో అక్కడ మనిషి ఉంటాడు. అందుకే జీవనదులు, పుణ్యనదులు వర్ధిల్లిన భారతదేశంలో నాగరికత వర్ధిల్లిందంటే నీటి వల్ల, పచ్చదనం వల్ల, చక్కని ఋతుచక్రం వల్ల. అలాగే ఇప్పుడు ఇక్కడ అనేక మంది చేరేట. ఆ చేరిన వాళ్ళు అనేక రకముల వాళ్ళు ఉన్నారు. ఇక ఈయనకి దగ్గరలో ఆశ్రమాలు కట్టుకోవడానికి చాలామంది మునులు వచ్చారు. ఆ మునులు కూడా భార్యలతో, శిష్యులతో, అందరితో సహా వచ్చి వాళ్ళ కుటుంబాలు వాళ్ళు పెట్టుకున్నారు. గృహస్థ అయినటువంటి వాడు అందరికీ ఆశ్రయం ఇవ్వాలి. ఇప్పుడు గౌతముడు గృహస్థు, అహల్య మహాపతివ్రత ఆయన యొక్క భార్య, ఆయనకి శిష్యగణం, వీళ్ళందరూ ఉన్నారు. వీరు చక్కగా వాళ్ళందరికీ ఆహ్వానించి వాళ్ళకి తగ్గ చోట్లు అన్నీ చూపించారట. ఇలా మునులందరినీ చుట్టూ నివాసం ఏర్పరచుకున్నారు. క్రమంగా గ్రామాలు విస్తరించాయి. ఆ గ్రామాల్లో ప్రజలు చేరారు. ఈయన వల్ల మళ్ళీ జనావాసాలు మొదలయ్యాయి అనమాట. ఇది గౌతముడు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం.
ఇంకా చరిత్రలో చూస్తే గౌతముడు చేసినటువంటి జల వ్యవసాయములు, జల విజ్ఞానం చాలా కనబడుతుంది. కృష్ణవేణి నదికి సస్యాలు ఉత్పన్నమయ్యే విధంగా దాన్ని మలచి, మార్గాన్ని మలచి అక్కడ ఆయన వ్యవసాయ క్షేత్రాలను వృద్ధి చేశాడు అని మన చరిత్ర తెలియజేస్తుంది. గౌతముడు అంటే మొత్తం దక్షిణాపథంలో ఈ జలములను, సస్యములను, వీటికి సంబంధించిన విజ్ఞానాన్ని వృద్ధి చేసినటువంటి వాడు గౌతముడు. అంటే ఆ విజ్ఞాన శాస్త్రంలో పండినటువంటి వాడు అనమాట. అప్పుడు ఈ కృష్ణవేణి నదీ తీరంలో పైశాచిక తెగ ఒకటి ఉండేది. అది ఒక విధమైన ఆటవిక తెగ. వారు వచ్చి బతిమాలేట, అయ్యా మీ వల్ల మేము పంటలు పండించుకోవాలి, దానికి సంబంధించి ఏదైనా చెయ్యండి అంటే ఆయన వాళ్ళ దగ్గర ఒక మాట తీసుకున్నాడు. అప్పటి వరకు వాళ్ళు నరమాంస భక్షకులట. మీరు ఈ నరమాంస భక్షణ మానేస్తే మీకు నేను తప్పకుండా చేసి పెడతానని చెప్పాడు. దానితో వాళ్ళు ఒట్టి పెట్టుకున్నారు. ఆయన ఆ కృష్ణవేణి నదిని, తద్వారా అక్కడ ఉన్నటువంటి పంటలని అభివృద్ధి చేశాడు అని కూడా మనకు కథ చెప్పబడుతూ ఉంటుంది. ఇలాగా దక్షిణాపథంలో ఎన్ని చేశాడు ఆ మహానుభావుడు. ఇప్పుడు కేవలం తన తపస్సు ద్వారా సంపాదించినటువంటి ఒక చిన్న నీటి గుంట ద్వారా, అక్షయమైన నీటి గుంట ద్వారా ఇంత గొప్ప పంటని పండించి ఒక జనావాసాన్ని, గ్రామాలను ఏర్పాటు చేశాడు ఆ మహానుభావుడు. ఈయన చుట్టూ కూడా మునుకుటుంబాలు చేరే అన్నారు. అయితే ఆ చేరిన వాళ్ళు కేవలం మానవులేనా అంటే తత్రాయాత సహస్రశః పశవః పక్షిణాష్టాన్యే జీవాశ్చ బహవోగమన్ తద్వనం సుందరం హ్యాసీత్ పృథివ్యాం మండలే పరం. పశువులు, పక్షులు అన్నీ చేరుకున్నాయట. ఇలాగా అనేక జీవకోటికి జీవన ప్రదాత అయ్యాడు గౌతమ మహర్షి. శిష్య భార్య సుతాన్వితా, ఆ వచ్చిన మునులు కూడా శిష్యులతో, భార్యలతో, కుమారులతో కుటుంబాలు వచ్చి నివసిస్తూ ఉన్నాయి. ఇలా ఉండగా మానవ స్వభావాన్ని మన పురాణాలు ఎంత బాగా పట్టి చూపించాయి చూడండి. అందుకే ఇప్పటికీ అవి సజీవంగా నిలిచిపోయాయి. ఆ కథలు చదువుతుంటే మనమే కనబడతాం అందులో. అది చిత్రం. ఇప్పటి మానవ స్వభావాలే కనబడతాయి. ఎప్పుడైతే అన్ని చక్కగా సమకూరుతున్నాయో అప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బుద్ధులు పడతాయి. నిజంగా వాడికి ఏవి సమకూరినప్పుడు పాపం ఏ చెడ్డ పని చేయడు. ఎందుకంటే చెడ్డ పని చేసే టైం ఉండదు, వాడికి అవకాశం ఉండదు. పొట్ట కోసం సంపాదించుకోవడానికి వీటితోనే అయిపోతుంటుంది. కనుక కొందరు బిజీగా ఉండడమే మంచిది. వాళ్ళకి ఖాళీ దొరికితే ప్రమాదం. ఎందుకంటే వాడు ఆలోచన చాలా దుర్మార్గంగా ఆలోచిస్తే వాడిని ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తారు. ఇప్పుడు అన్నీ సమకూరిన తర్వాత ఇన్నాళ్ళు పాపం అన్నపు మెతుకుని కూడా చూడనటువంటి వాళ్ళు ఇక్కడికి చేరిన వెంటనే నీరు అవి సమృద్ధిగా లభిస్తూ ఉంటే వాళ్ళ స్వభావాల్లో క్రమంగా మార్పులు వస్తున్నాయట. చూడండి, ముఖ్యంగా ఈ గౌతముడి చుట్టుపట్ల ఉన్నటువంటి మునులలో అని చెప్పారు. వీళ్ళకి ఎలాంటి భావం వచ్చిందంటే, అవతలి వాడు మనకి ఏదైనా సహాయం చేస్తూ ఉంటే, మనం సహాయం పొందుతూ ఉంటే కృతజ్ఞత అనేది కొంతకాలం ఉంటుంది. కొంతకాలానికల్లా ఏమనిపిస్తుందంటే, వాడు మనకు సహాయం చేస్తున్నాడని వాడికి ఎంత పొగరో చూసేవా అనిపిస్తుంది. క్రమంగా వాడు ఏదన్నా చెడ్డగానే కనిపిస్తూ ఉంటుంది వాడికి. అంటే వీడిలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది డెవలప్ అవుతుందన్నమాట. అది విశేషం. దానితో వాడు ఏం చేస్తాడంటే వాడి పట్ల ద్వేషం పెంచుకుంటాడు. ఎప్పుడు పని తీరిపోయిన తర్వాత. పని తీరే వరకు మాత్రం కాళ్ళు, సందేహం లేదు. పని తీరిపోయాక మాత్రం ఇంకా వాడి పట్ల ద్వేషభావమే. లోకంలో చూడండి, అప్పు పుచ్చుకున్నప్పుడు ఆ ఇచ్చేవాడు దేవుళ్ళగా కనబడతాడు. కానీ తెచ్చి ఖర్చు పెట్టేశాక తిరిగి ఇవ్వడానికి బాధ. వాడు కనబడి అడిగితే రాక్షసుడిలా కనబడతాడు. వాడు ఇచ్చేస్తాను అవే, నువ్వెక్కడికి పోతావు, నేను ఎక్కడికి పోతానంటాడు. చిత్రంగా ఉంటుంది లోక నైజం, మానవ స్వభావం అలాంటిది. ఇప్పుడు హాయిగా కడుపు నిండుతోంది, అన్ని వనరులు సమకూరాయి. దానితో వీరి క్రమంగా స్పర్ధ అనేది వచ్చింది గౌతముడితో. ఎందుకంటే అందరూ ఒక చోట ఉన్నప్పుడు ఇది రావడం సహజం, స్పర్ధ. అందులో తోటి ముని ఎంత గొప్పవాడైపోయాడు. ఆయన దయ వల్ల బతుకుతున్నాము అనేటువంటి భావం వీళ్ళలో వచ్చింది. ముఖ్యంగా వాళ్ళల్లో రాకపోయినా వాళ్ళ ఆవిళ్లలో వచ్చింది ముందు. చిత్రంగా చెప్తున్నాడు, ఈ స్వభావ చిత్రణ ఆ రోజుల నుంచి అంత బాగా చెప్తున్నాడు చూడండి. వాళ్ళ స్త్రీలలో వచ్చింది ముందు. వాళ్ళకి ఏమనిపించిందంటే, మనం గమనిస్తూ ఉన్నాం, ఒక మాట మంతి లేదు, కనిపించినప్పుడల్లా ఏదో వచ్చిన నవ్వు పారే చనిపోతుంది అహల్య. ఒక్కసారి కూర్చుని కూడా కబుర్లు చెప్పట్లేదు. ఎందుకంటే 10 మంది కూర్చుని కబుర్లు చెప్పుకోవడం సంతోషం. అందులో ఎంత ప్రేమలున్నా కాలక్షేపం జరిగిపోతుంటుంది. కానీ గౌతముడు వంటి మహర్షి యొక్క భార్య అయిన అహల్య అనవసరపు మాటల్లో పొద్దుపుచ్చడం అనేది జరగదు. ఆవిడ యజ్ఞము, ఆవిడ బాధ, ఆవిడ తపస్సు, ఆవిడది. వీళ్ళేది భరించలేకపోయారు. భరించలేక ఓ చేసిందండి ఈవిడే పెద్ద తపస్సు అని ఇంకా స్పర్ధతో వచ్చే మాటలన్నీ వచ్చాయి.
హ్యూమన్ సైకాలజీ, మానవ స్వభావం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒక్కటే. అందుకే ఆ పురాణాలకి ఇంతకాలమైనా ఉండగలుగుతున్నాయంటే మానవ స్వభావ చిత్రీకరణలో అంత ఉత్కృష్టమైన స్థానం వాడికి ఉందన్నమాట. అది విశేషం. ఇక్కడ ఈ విధంగా వీళ్ళందరూ అనుకున్నారు. ఒకసారి వీళ్ళు నీళ్లు పట్టుకుంటూ ఉంటే ఆయనకి యజ్ఞార్థం జలం కావలసి వచ్చి శిష్యుల్ని పంపేట. శిష్యుల్ని పంపితే వీళ్ళు ఆ శిష్యుల్ని నానా దుర్భాషలాడారు. దాంతో వాళ్ళు తల ఉంచుకుని వచ్చి అక్కడున్న స్త్రీలందరూ కూడా కోపంగా ఉన్నారు కాబట్టి వాళ్ళతో వాదించలేక మేము వచ్చి వేశాం, తేలేకపోయాం గురువుగారు అంటే, సరే పాప స్త్రీలందరూ ఉన్నప్పుడు మీరు వెళితే వాళ్ళకు కూడా ఇబ్బందిగానే ఉండవచ్చు కనుక తన స్త్రీ అయినటువంటి అహల్యను పంపించాడు, నువ్వు వెళ్ళని. ఆ అహల్య అప్పటి నుంచి ఆవిడ వెళ్ళేదిట. ఆ వెళ్ళినప్పుడు మౌనంగా వెళ్ళి నీరు తెచ్చుకుని వచ్చేసాడు. అవతలి వాడి మౌనం యువతలి వాడికి ఇంకా బాధిస్తుంది. ఆవిడ కూడా 4 మాటలు వీళ్ళతో పాటు అంటే బాగుంటుంది, కానీ వీళ్ళు ఎన్నన్నా ఆవిడేమీ అనేది కాదు. ఏమైనా మరొకసారి అంటే పాపం వీళ్ళకి తృప్తి, వీళ్ళు మరో 4 అనుకుని సర్దుమణిగిపోయేది. కానీ వాళ్ళ మౌనం వీళ్ళకి ఇంకా బాధ కలిగించేది. చాటుమాటుగా వీళ్ళు ఏమంటున్నా విని వినట్టుగా వచ్చేసేది ఆ తల్లి. ఎందుకంటే పతివ్రత అయినటువంటి స్త్రీ కలహాలలో పాల్గొవడం కానీ వాదనలకు దిగడం కానీ ఇవి చెయ్యదు అని శాస్త్రం చెప్పారు. అలాంటిది అహల్యాదేవి ఆ విధమైన సాధ్వీ ప్రవర్తనతో ఉంటూ ఉంటే వీళ్ళకి ఇంకా బాధ కలిగింది. బాధ కలిగి వాళ్ళు ఊరుకోవడం కాకుండా సమయం దొరికినప్పుడల్లా వాళ్ళ ఆయనల దగ్గర కూర్చుని వీళ్ళ ప్రవర్తన చాలా బాధగా ఉందండి, రాను రాను వాళ్ళ అహంకారం ఎక్కువైపోతుంది, చూస్తూ ఉంటే మనం దేనికి పనికిరానట్టు అనిపిస్తుంది, వాళ్ళ దగ్గర పురుగుల్లా చూస్తున్నారు మనల్ని, అవమాన దృష్టితో చూస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ మోచేతి నీళ్ళు తాగుతున్నాం అనుకుంటున్నారు. ఇలాగ రోజు రోజు వాళ్ళ చెవిలో గీపెట్టి పోరుతూ ఉంటే ఈ మహర్షులందరికీ పాపం చాలా బాధ కలిగింది. సరే ఏం చేయమంటారు చెప్పండి అన్నాడు. ఏం చేయడం ఏముంది, వాళ్ళని ఇక్కడి నుంచి తరిమి కొట్టే ఉపాయం ఏదైనా చూడాలి అని అన్నాడు. ఇదేదో బాగుంది, ఏ ఉపాయం చూడగలరు? పాపం కూర్చొని జపం తపం చేసుకోవడం తప్ప ఏం చేత కాదు వాళ్ళకి. మరి ఏ ఉపాయం చేయగలరు? ఇక్కడ నుంచి గౌతమ్ మహర్షి వెళ్ళిపోయేలాగా ఏదో ఒక హోమం చేద్దాం అనుకున్నట్టు వీళ్ళందరూ. ముందు ఒక మహర్షి వచ్చి మిగిలిన మహర్షిని పిలిచాడు. ఒక గొడవయ్యా ఇంట్లో అన్నాడు. ఏమిటంటే మా ఆవిడ ఇలా చెప్తోంది, గౌతముడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని. మా ఆవిడ కూడా అదే చెప్పింది అయ్యా అన్నాడు వాడు. ఇలా ఒకరికొకరు చెప్పుకుని అందరి ఉద్దేశం అదే కనుక అందరం కలిసి చేద్దాం అన్నాడు. సామూహికంగా అందరూ కలిసి గణపతిని ఉద్దేశించి ఒక పెద్ద హోమం చేశారట. అసలే ఒక్కొక్కరు మునులు మంత్రశక్తి అన్ని ఉన్నటువంటి వారు. దాంతో గణపతి సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించిన వెంటనే ఏం కావాలి మీకు అని అన్నాడు. ఏం కావాలేమిటి? గౌతముడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అదే చాలన్నాడు. వెంటనే దుర్మార్గులారా ఏం బుద్ధి పుట్టిందయ్యా మీకు అన్నాడు ఆయన గణపతి. అపరాధం వినా తస్మై కృజ్యతాం హానిరేవచ. ఏ అపరాధము లేని వాడి పట్ల అసూయపడి మీరు చేస్తున్నటువంటిది ఉందే, అదెంత ఘోరం. అపరాధం చేయలేదు సరే, ఉపకారం చేసిన వాడి మీద కూడా మీరు ఇంత అపకారాన్ని చెప్తున్నారా? ఉపస్కృత్యం పురా చేస్తు తేభ్యో దుఃఖం హితం నహి యదాచ దియ్యతే దుఃఖం తదా నాశో భవేదిహా. అతడికి ఏదో కష్టపడదాం అనుకుంటున్నారు కానీ మీకు మీరే కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. జాగ్రత్త. ఉపకారికి అపకారం చేస్తారా? ఏదీ చేయని వాడిని బాధించడమే కష్టం, అలాంటి మంచి చేసిన వాడిని కూడా మీరు బాధింపదలుచుకున్నారంటే ఎంత ఘోరమని ఇక్కడ గమనించండి. ఇలాంటి తత్వాలు ఉన్నవాళ్ళు ఎంతమంది కనబడుతూ ఉంటారో ప్రపంచంలో. వారందరికీ కూడా ఈ పురాణాల నుంచి పాఠాలు నేర్పాలని వ్యాసదేవుడి యొక్క తపన. అందుకోసం చెప్తున్నాడు ఈ విషయాలన్నీ మన కోసం. ఇక్కడ మరొక విషయం కూడా గమనించాలి. ఎన్ని మంత్రాలు ఉపాసనలు చేసినంత మాత్రమున ఆధ్యాత్మికంగా పరిణితి వచ్చింది అనుకోవద్దు. సాధారణంగా మనం పూజలు పురస్కారాలు చేసే వాళ్ళందరూ కూడా మహాత్ములు, జ్ఞానులు, దయామయులు, కరుణామయులు, లోకం పట్ల దయకలవారు అనుకుంటాం. కొంచెం బాగా ఆలోచిస్తే సంపాదనకి సుఖం కోసం మామూలు వాడు భౌతికమైన ఉపాయాలు ఆలోచిస్తాడు, ఇటువంటి వాళ్ళు మంత్రపరమైన ఉపాయాలు ఆలోచిస్తారు. అంతే, తేడా మాత్రం ఏమీ లేదు. స్వభావాలు ఒకటే. స్వభావం మారకపోతే దైవం ఎదురైనప్పటికీ కూడా తన స్వార్థం ఆయన ద్వారా ఎలా తెచ్చుకోవాలనుకుంటాడే తప్ప దైవం పట్ల పరమార్థ దృష్టి రాదు. కనుక పరమార్థ దృష్టితో కూడిన ఉపాసన మాత్రమే ఆధ్యాత్మిక ఉపాసన, అది మాత్రమే మోక్షం. కానీ పరమార్థ దృష్టి లేకుండా కేవల లోక దృష్టితో చేసినది మాత్రము ఉపాసన అనిపించుకోదు, భక్తి అనిపించుకోదు. అది మనం చేసే ఒక లౌకిక ఉపాయం లాంటిది. మనం ధనం సంపాదించడానికి ఒక ప్రయత్నం ఎలా చేస్తామో ఇది అలాంటి ఒక ప్రయత్నమే. ఎందుకంటే లేకపోతే సాక్షాత్ పరమేశ్వరుడు కనబడ్డా నేను ఎవడ నెత్తి మీద చేయి వేసినా వాడు భస్మ మీద బాగుండు అనుకున్నా అంటే రాక్షసుడు.
వాడు మోక్షం వచ్చిందా? ఆ పరమేశ్వరుడి కోసం తప్పించి నువ్వే చాలయ్యా, నాకేమీ అక్కర్లేదని మహాభక్తుడు ఉన్నాడు. ఇద్దరూ ఆయన్ని చూశారు. మరి ఇద్దరూ ఎందుకు కాలేదంటే చూసేవాడి యొక్క దృష్టి, నిష్ఠ వీటికి కూడా వస్తుందన్నమాట. కనుక మంత్రోపాసనలు చేసినంత మాత్రాన అది ఆధ్యాత్మికం అనిపించుకోదు. దానిని ఆధ్యాత్మికంగా చేసినప్పుడే అది కైవల్యాన్ని ఇస్తుంది. విశేషం అది. అభీష్ట సిద్ధి కోసం చేసాడనమాట. ఇది ఒక విధమైన ఆభిచార హోమం లాంటిది. ఈ ఆభిచార హోమం చేసాక ఈ విధంగా గణపతి పాఠం చెప్పాడు. అసలు మీకు ఒకటి తెలుసా? ఉపకారపరాయణుడు ఎవరో అతడు ఒక్కడుంటే చాలయ్యా. అలాంటి ఉపకారపరాయణుల కోసం భూమి ఎదురు చూస్తూ ఉంటుంది. తెలుసా మీకు? లోకమంతా ఉపకారపరాయణుల వల్లనే నడుస్తూ ఉంటుంది అని చెప్తోంది. ఉపకారము అందుకే చెప్తారు, సమస్త శాస్త్రాల సారం పిండి ఒక్క చోట చెప్తున్నాను. ఏమిటి అంటే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. చాలా ప్రసిద్ధిది. పుణ్యం అంటే ఏమిటయ్యా అంటే పరులకు ఉపకారం చేయడమే పుణ్యం. మన వల్ల ఎవరికైనా మంచి జరిగితే పుణ్యం, మన వల్ల ఎవరికైనా కీడు జరిగితే పాపం. ఇంతకు మించిన నిర్వచనం మరొకటి లేదు అని చెప్పారు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. కనుక ఉపకారమే పుణ్యం. అతన్ని చూశారు, ఎంత మహాత్ముడు. వరుణుడు వస్తే ఏమడిగాడు? లోకోపకారం కోసం జలమడిగాడు. ఆయన ఇక్కడ కూర్చొని తపస్సు చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఆయనకి? మన కోసం తపస్సు చేసుకున్నాడు, మీ అందరి కోసం తపస్సు చేసుకున్నాడు. ఇక్కడ ఈ కరవు భూమిలో ప్రాణాయామంతో ఇంతకాలం తపస్సు చేసి వరుణ్ణి సాక్షాత్కరించుకున్నాడంటే ఉపకారం కోసం. ఎందుకంటే ఉత్తముడు గనక. ఉత్తముడికి స్వభావశీలంగా ఉంటుందయ్యా ఉపకార లక్షణం. ఉత్తమానాం స్వభావోయం పరదుఃఖ అసహిష్ణుత స్వయం దుఃఖంచ సంప్రాప్తం మన్యతేన్యస్య వార్యతే. ఇంత గొప్ప మాటలు ఇవన్నీ కూడా గణపతి చెప్పిన ఆణిముత్యాలు లాంటి మాటలు. ఉత్తమ స్వభావం ఉన్నటువంటి వాడికి పరుల దుఃఖాన్ని చూస్తే సహించలేడు. తనకి ఎంత దుఃఖం కలిగినా సరే సిద్ధంగానే ఉంటాడు. ఇతరుల దుఃఖాన్ని సహించలేక తన సుఖాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు. మనం ఏమిటంటే మనకు అన్ని అనుకూలంగా ఉంటే అవతల వారికి సాయపడదామని, కానీ తనని తాను కూడా త్యాగం చేసుకుని అవతల వారికి సాయపడేవాడే ఉత్తమ స్వభావం ఉన్నవాడు ఉపకారి. అటువంటి ఉపకారి గౌతముడు. అందుకే మహర్షి తన విజ్ఞానాన్ని, తన తపస్సుని లోకక్షేమం కోసం ధారపోసేవాడు మహర్షి. అటువంటి వాడు గౌతముడు. ఎన్ని చేశాడు ఇక్కడ. ఇటువంటి వారు ఎవరున్నారో తెలుసా భూమి మీద? ఇంకా వృక్షాశ్చ హాటకంచైవ చందనంచ ఇక్షుకస్తథ ఏతే భువిపరార్థేజ దక్షాయేవన్న కేచన. ఇలాంటి ఉపకారపరాయణమైనవి ప్రకృతి నిండా ఉందయ్యా. ఎందుకంటే ప్రకృతి శివలీల. శివలీల అంటే కారుణ్యం. ప్రకృతి నిండా కారుణ్యం ఉంది. కనుక శివుడంటే దయ, శివుడంటే ప్రేమ. ఆ శివుడిని కొలవాలి అంటే ప్రేమ దయ తెచ్చుకోవాలి. అది ఉత్తములకు వస్తుంది. ఆ శివుడు ఎందులో కనబడుతున్నాడో చూడండి. ఒక వృక్షంలో శివుడు ఉన్నాడు. కనుక వృక్షాన్ని చూస్తే ఆ వృక్షం తనను నరికినా సరే సుఖాన్ని ఇస్తుంది, తనను తెంపినా సుఖాన్ని ఇస్తుంది. కనుక తనని హింసించినా సరే సుఖాన్ని ఇస్తుంది వృక్షం. అలాగే హాటకం బంగారం కూడా దాన్ని కరిగించి కాల్చేసినా కూడా అలంకారమై అందాన్ని ఇస్తుంది. ఇక చందనము అరగదీస్తున్న కొద్దీ సుగంధాన్ని ఇస్తుంది. ఇక్షుక చెరకుట నలిపి పిండి చేసేసినా తీయదనాన్ని ఇచ్చి మనల్ని దాహాన్ని తీర్చుతుంది. ఎంత చక్కటి ఉపమానాలు వాడాడు చూడండి. ఎంత గొప్ప విషయాలు ఇవి ఇప్పటికీ. అందుకే వృక్షములు, బంగారము, చందనము, చెరకు అవి ఎలాగైతే తమ దుఃఖపడుతూ ఇతరుల దుఃఖాన్ని తట్టుకోలేక ఆనందింపజేస్తాయో అదేవిధంగా మహాత్ములు ఉంటారయ్యా. మహాత్ములు ఉన్నారు కనుక భూమి ఇంకా ఉంది అని చెప్తున్నాడు. భూమిలో ఇంకా నీళ్లు దొరుకుతున్నాయన్నా, సూర్యుడు సకాలానికి వస్తున్నాడన్నా మహాత్ములు ఉన్నారు. వాళ్ళ కోసం వస్తాడట సూర్య భగవానుడు, వాళ్ళ కోసం వస్తాడట చంద్రుడు. పాపం ఒక పిచ్చి పుల్లయ్య గారు, ఆయనకి అమాయక చక్రవర్తి. ఆయన తన ఇంటి ముందు ఆరు బయట మంచం వేసుకు పడుకుని ఆకాశాన్ని చూశాడు. సడన్ గా ఒక భయం పట్టుకుంది. ఏమిటనంటే ఈ ఆకాశం పడిపోతుందేమో. ఎందుకంటే ఆకాశం అంటే పైన ఒక పరదా కనబడుతుంది, కానీ ఈ పరదాకి రాటలు ఎక్కడున్నాయో కనబడట్లేదు. పందిరిలా ఆకాశం కనబడుతుంది, రాటలు ఎక్కడున్నాయో తెలియట్లేదు. పోనీ రాటలు తెలిస్తే ధైర్యంగా ఉండొచ్చు. పరిగెట్టడం మొదలుపెట్టాడు. ఎందుకు పరిగెడుతున్నాడంటే రాటలు చూసేనా ధైర్యంగా ఉందా, లేకపోతే రక్షించుకోవడానికైనా ఈ పరదాలు ఏం చోటుకి వెళ్దామని పరిగెడుతున్నాడు. పరదాకి అంతం ఉందా? అంతం లేదు. పాపం పిచ్చివాడు పరిగెడుతుంటే ఒక మహాత్ముడు కనబడ్డాట. ఎందుకయ్యా పరిగెడుతున్నామంటే అది పడిపోతుంది అని భయం వేస్తుంది అన్నాడు. పడకుండా పట్టుకునే వాళ్ళు నలుగురు ఉన్నారయ్యా అన్నట్టు. ఎవరయ్యా అంటే ఈ ప్రపంచానికి వాళ్లే స్తంభాలు. ఈ ప్రపంచం అనే మండపం నిలిచి క్షేమంగా ఉందంటే వాళ్లే స్తంభాలు.
వాళ్ళెవరంటే దయాళు, అమదస్పర్శ, ఉపకారి, జితేంద్రియ నలుగురుట వాళ్ళు. దయాళు, దయ కలిగినటువంటి వారు, గర్వము లేనటువంటి వారు. అంటే ఈగో కాంప్లెక్స్ చాలా ప్రమాదం. అంతా నేను దెబ్బతిన్నావుదా, అవతల వాడు ఎటువంటి వాడైనా సరే ఉపకార గుణం పోతుంది మనకి. అందుకే అమదస్పర్శ, మదము యొక్క స్పర్శ లేనటువంటి వారు, గర్వము యొక్క స్పర్శ లేనటువంటి వారు. ఉపకారి, జితేంద్రియ, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వారు. ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడే మనస్సుని, మాటని, చేతని నిగ్రహించుకుని ఇంకొకరిని హింసించకుండా ఉంటాడు. కనుక జితేంద్రియులు. ఈ విధంగా దయామయులు, అహంకార రహితులు, ఉపకార పరాయణులు, జితేంద్రియులు. ఈ నలుగురే ఏతైశ్చ పుణ్యై స్తంభేస్తు చతుర్భిర్ధార్యతే మహీ. ఇదంతా నిలబడ్డానికి కారణం ఈ నలుగురే అని గణపతి కూడా ఇక్కడ చెప్తున్నాడు. ఆ మాటే చెప్పారట అమాయక చక్రవర్తితో మహాత్ముడు. అలాగా ఆ నలుగురు కాపాడుతుంటారు. అలా ఆ 4 గుణాలు ఉన్నటువంటి వాడు గౌతముడు. జాతి విశేషం. ఆయన ఒక్కడి వల్ల ఎంత జనావాసం ఏర్పడితే, మామూలు సామాన్య జనులందరూ కూడా ఆయన్ని నెత్తిన పెట్టుకు పూజిస్తుంటే, సాటి మునులై మీరు ఆయనతో ఈ పని చేస్తున్నారా? చూసారా? పోటీ మనస్తత్వం అనేది ఇది వ్యాపార రంగంలో కనబడ్డట్టుగా మునుల రంగంలో కూడా దూరిందనమాట. రొక్కిన వరమీని వెల్పు మోహరమునత నెక్కిన పారెడి గుర్రము గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతి అనేటువంటి ఒక స్వార్థపర లోకరీతి ఉంది కదా. అందుకు ముఖ్యము వరం ఇవ్వాలి, నువ్వు ఇవ్వాల్సిందే అన్నాడు. గౌతముడు శాస్త్రవేత్త, ధర్మసూత్రకర్త. గౌతముడు సామాన్యుడు కాడు, మహాత్ముడు. తలచుకుంటే చాలు ధన్యులు అని చెప్పుకున్నాం కదా. అందుకు ఆ గౌతముడు గరికపోతలు తీసుకుని ఆ గోవుని అలా అదిలించాడు. అదేం చిత్రమో, ఆ గోవు అక్కడే మరణించింది. ఎందుకంటే చిత్రమైన గోవే అది. మామూలు గోవు అయితే మరణించదు, మాయతో వచ్చిన గోవు గనుక అక్కడికక్కడ మరణించిందిట. మరణించిన వెంటనే వణికిపోయాడు ముందు గౌతముడు. ఎందుకంటే గోవుని కొట్టడమే పాపము, గోహత్య మహాపాపం. గోవుకి హత్య జరిగితే చూస్తే పాపం, గోహత్య జరిగే చోటు అది పరమ పాపక్షేత్రం. అది పుణ్యక్షేత్రమైన భారతదేశంలో గోహత్య జరగరాదని ఏనాటి నుంచో చెప్పారు. జరిగితే అరిష్టాలని అక్కడే ఉంటాడు, దేవతలు కూడా రారు. దేవభూమి అయిన భరత భూమిని గోహత్యతో మళ్ళీ మనం పాపక్షేత్రంగా చేసుకుంటున్న రోజులు వచ్చేసాయి. ఈ సమయంలో ఈ కథ గురించి తలంచుకునేనా మనం మళ్ళీ జాగ్రత్త పడడానికి మన ప్రయత్నాలు మనం చేయాలి. ఇక్కడ తన ప్రయత్నం లేకుండా గోవు మరణించింది ఎప్పుడో భయపడిపోయాడు గౌతముడు. ఒళ్ళంతా చెమట్లు పట్టేసేట, దుఃఖం, పాపం చేసేనే అనే బాధ. ఇలా ఉండగా దూరం నుంచి మునులందరూ పరిగెత్తుకొచ్చారు, కుటుంబాలు తెలుసారా, ఆహాకారాలు చేసుకుంటూ వచ్చారు. ఎంత పని చేసావు గౌతమా, ఎంత పని చేసావు, గోహత్య చేసేసావు ఇక్కడ. ఎందుకంటే ఈయన్ని తిప్పి ఇక్కడ నుంచి పంపించేద్దామంటే నెపం కనిపించట్లే వాళ్ళకి. ఇప్పుడు దొరికింది నెపం ఇక్కడ. ఈ నెపాన్ని తీసుకున్నారు. ఎప్పుడైతే ఈ గొడవ విన్నదో అహల్య ఆశ్రమం నుంచి పరిగెత్తుకొచ్చినది, శిష్యులు కూడా పరిగెత్తుకొచ్చారు. అందరూ గౌతముడి చుట్టూ చేరారు. అహల్య కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది. గోహత్య జరిగిపోయింది పుణ్యభూమిలో. ఇదంతా కూడా మునులు చూస్తూ ఇది మేము చేసిన హోమ ప్రభావమైన మనసులో అనుకుని, నీ ముఖం చూడకూడదు, గోహత్య చేసిన వాడి ముఖం చూడకూడదు, ముఖన్న దర్శనీయంతే గమ్యతాం గమ్యతామితి, ఇక్కడి నుంచి పో, ఇక్కడి నుంచి పో అన్నారు. అంతేకాదు, నువ్వు ఇక్కడ ఉంటే ఏం జరుగుతుందో సుమా, యావదేవాశ్రమ మధ్యేత్వం తావదేవ హవిర్భుజ పితరశ్చ నఘృణంతి హ్యస్మద్దత్తం హికించనా. నువ్వు ఇక్కడ ఎంతసేపు ఉంటావో అంతసేపు దేవతలు రారు, పితృదేవతలు రారు. వాళ్ళు రాకపోతే మా బ్రతుకులేలాగా. పొద్దుటి నుంచి నిత్యనైమిత్తిక కర్మలు చేసుకుంటున్నామంటే దేవతలకి పితృదేవతలకి కర్మలు చేస్తున్నామని. దేవతలకి పితృదేవతలకి కర్మలు చేయాలంటే వాళ్ళు రావాలి. గోహత్య జరిగే చోట, పాపాత్ములు తిరిగే చోట దేవతలు పితృదేవతలు రారు. కనుక మేము చేసే యజ్ఞాలు వృధా అయిపోతాయి. యజ్ఞాలు వృధా అయితే లోకానికి క్షేమం కాదు. కనుక యజ్ఞాలు భంగం కలగకుండా ఉండడానికి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. తస్మాత్ గచ్ఛామ్యత, ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపో, కానీ మా కంటికి కనబడకు. ఎలా వెళ్ళాలి? పరివార సమన్విత, నీ కుటుంబంతో, నీ శిష్యులతో సహా వెళ్ళిపో. ఎందుకంటే యజమాని చేసిన పాపం ఇంటంతటికీ అంటుకుంటుంది గనక మీ కుటుంబం అంతా కలిసి వెళ్ళిపోవాలి. విలంబం కురునైవత్వం ధేనుహన్ పాపకారక. ఓరి గోహత్య చేసిన వాడా, పాపాత్ముడా, ఆలస్యం చేయకు, వెళ్ళిపో, నీ వల్ల మా పుణ్యాలు పోతాయి అంటున్నారు. చూడండి, కృతజ్ఞత అనేది మహాదోషం. అది చేస్తున్నారు వాళ్ళు. ఆయన వాళ్ళ నీళ్లు పుట్టాయి, నిప్పు పుట్టింది, అన్నం దొరికింది, ఆయనకే అసలు పెడుతున్నారు వాళ్ళు. చూడండి, ఇది దుర్మార్గం అంటే కృతజ్ఞత అనేటటువంటిది. ఇంతకించిన మహాపాపం ఉంటుందా? అది చేశారు వాళ్ళు. ఇత్యుక్త్వాచతే సర్వం పాషాణై సమతాడయన్. అంతేకాదు,
వెంటనే ఆ చేతికి అందిన రాళ్ళు తీసుకుని విసిరారు అహల్య మీద, గౌతమి మీద. ఇక అక్కడ స్త్రీలందరూ కూడా ముందు నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాం, మీరు ఎలాంటి కిరాతకులని మాకు ముందు నుండి తెలుసు, అందుకే మీ ప్రవర్తన ఇలా ఉందని సూటిపోటి మాటలు అనడం మొదలుపెట్టారు. ఇంతటికీ కారణమైనటువంటి గృహిణీమ తల్లులు. యథాం దదురుతి వాస్మై త్వహల్యాంచ దురుక్తిభి, దురుక్తులతో చెడ్డ మాటలతో నిందించడం మొదలుపెట్టారు అహల్యాదేవి. ఎప్పుడైతే ఇలా జరిగిందో, క్షమించండి నేను దూరంగా వెళ్తానని క్రోశుడు దూరం వెళ్ళిపోయి అక్కడ పశ్చాత్తప్తుడై వణికిపోతూ చిదిగిపోతూ ఉంటూ ఒకరోజు దూరంగా ఒక చెట్టు నీడని నిలబడి అక్కడి నుంచి అరిచి, ధన్యాత్ములు దయాత్ములైన మహర్షులారా నా మాట వినండి అని పిలిచేట. పిలిస్తే మునులందరూ బయటకు వచ్చారు. నేను గోహత్య చేసిన పాపంతో పశ్చాత్తప్తునవుతున్నాను, ప్రాయశ్చిత్తం ఏమిటో మీరే నాకు చెప్పండి అని అన్నాడు. చూశారా, గౌతముడికి తెలియదా ప్రాయశ్చిత్తం? ధర్మసూత్రాలని రచించాడేమో, కానీ ప్రాయశ్చిత్తానుకున్న విధి ఏమిటి అంటే, తనకు ఎన్ని తెలిసినప్పటికీ ధర్మవేత్తలైన పండితుల వద్దకు వెళ్ళి నేను ఈ పాపం చేశాను, దానికి నివారణ ఏమిటి అని అడిగి తెలుసుకోవడం విధానం. అది సంప్రదాయం అన్నమాట. అంత వినయ సంపన్నుడు ధర్మపరాయణుడు గౌతముడు గనక ఆయన ఆ చెట్టు కింద నిలబడి అడిగితే వాళ్ళు వెంటనే చెప్పారట, త్రివారం పృథివీం సర్వాం క్రమ పాపం ప్రకాశయన్, 3 మార్లు ఈ భూమినంతటి ప్రదక్షిణ చేయు నీ పాపాన్ని చెప్పుకుంటూ, అప్పుడు నీకు పాపక్షయమవుతుంది. లేదా మాసవ్రతం శతమేకోత్తరం గిరి ప్రదక్షిణం, 4 రోజుల పాటు నిరాహారివై ఈ పర్వతం మొత్తాన్ని, బ్రహ్మగిరి అని ఏదైతే అక్కడ ఉందో ఆ బ్రహ్మగిరిని 101 మార్లు ప్రదక్షిణ చేయి. ప్రదక్షిణ చేసి ఇక్కడ పార్థివలింగాలను పూజించు. ఎన్ని? 1,000,000 పార్థివలింగాలు. పార్థివలింగాలంటే మట్టితో శివలింగాలు చేసి పూజించాలి. అలాంటి 1,000,000 పార్థివలింగాలను పూజించు. దేనితో తెలుసా? గంగాజలంతో పూజించాలి. అంతేకాదు మళ్ళీ 11 సార్లు ప్రదక్షిణ చేయాలి. చేసొచ్చి మళ్ళీ అర్చన చేయాలి. ఇలా చేస్తే అప్పుడు నీ పాపం పోతుందని చెప్పారు. సరే, ఆ విధంగానే ఆయన 101 మార్లు గిరి ప్రదక్షిణ చేసి పార్థివలింగాలు చేసి స్వామివారికి దొరికిన జలంలో గంగని భావన చేసి అభిషేకం చేశాడు. ఎందుకంటే ఈయన చేసినటువంటి కృషితో నీరు ఆ ప్రాంతం అంతా లభిస్తోంది ఇప్పుడు. తద్వారా అభిషేకం చేసి మళ్ళీ 11 మార్లు ప్రదక్షిణ చేసి వచ్చి కూర్చొని ఆ శివలింగాల ముందు ధ్యానంలో కూర్చున్నాడు ఆయన. ఆ హృదయంలో జ్యోతిర్మయమైనటువంటి శివలింగాన్ని ధ్యానం చేస్తున్నాడు. ఆ జ్యోతిర్మయమైన శివలింగం క్రమంగా ఆయనకి మంగళకరమైనటువంటి రూపంతో సాక్షాత్కరించింది. స్వామి, నిన్ను గంగతో అభిషేకం చేయాలనుంది. గంగ ఎక్కడి నుంచి తెస్తాను స్వామి? ఈ దక్షిణ దేశంలో ఉన్న నేను, నువ్వే ఇవ్వాలి గంగని. ఎందుకంటే నువ్వు భూమి మీదకు వదిలింది 1 పాయ మాత్రమే, మిగిలిన గంగ అంతా నీ శిరస్సు మీద ఎప్పుడు ఉంది కదయ్యా. ఆ గంగ నువ్వే ఇవ్వాలి నాకు. నీవిచ్చిన గంగతో నీకే అభిషేకం చేయాలి స్వామి. నీకు అభిషేకం చేయడానికి నేను అంతవాణ్ణి, నిత్య శుచిమైన నీకు నేను అభిషేకం చేయడమా? గాంగజర నిత్యస్నాత, గాంగజర నిత్యస్నాత, నిత్యశుద్ధుడైనటువంటి శివునికి అభిషేకం చేసుకునే పుణ్యం కావాలి. నా చేతులతో నీకు జలాన్ని వేయాలి అని ధ్యానం చేస్తున్నట్ట. ఎవరు గతి, ఎవరు గతి, ఎవరి గతి? ఈ పాపాత్ముడికి ఎవరు గతి? గోహత్య చేసిన పాపం నుంచి పోగొట్టే గతి నువ్వు ఒక్కడవేయ్యా. నా పాపాలన్నీ పోగొట్టేటువంటి వాడవు నువ్వు ఒక్కడివి. పైగా ఆశుతోషుడు నువ్వు. ఆశుతోషుడు, ఆశు అంటే వెంటనే, తోషుడు అంటే సంతోషించేవాట. వెంటనే సంతోషించేవాడు ఎవడంటే శివుడు. పిలిచిన వెంటనే పలుకుతాడు, సులభ ప్రసన్నుడు. స్వామి అడిగిన వెంటనే అనుగ్రహిస్తాడు, పిలిచిన వెంటనే పలుకుతాడు. కానీ అర్థం మాత్రం సులభం కాబట్టి అది విశేషం. శివుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం అంత తేలిగ్గా అర్థం కాడు, అనుగ్రహించడం మాత్రం తేలిగ్గానే అనుగ్రహిస్తాడట. చూసారా విశేషం? అది ఆయన యొక్క విశేషం. అందుకే పుష్పదత్తుడు అంటాడు, తవ తత్వం న జానామి కిదృశోసి మహేశ్వర, యాదృశోసి మహాదేవ తాదృశాయ నమో నమః. స్వామి, నీ తత్వం ఎలాంటిదో నాకు తెలియదయ్యా. నీ తత్వం ఎలాంటిదో అలాంటి తత్వానికి నమస్కారం అన్నాడు అంతే. నీ తత్వం ఎలాంటిది అని చెప్పి వర్ణించడం కాదు, ఎలాంటిదో నీ తత్వం అలాంటి తత్వానికి నమస్కారం అన్నాడు. అంత బాగా చెప్పారు చూడండి. అటువంటి అపార మహిమా సముద్రుడు శివుడంటే ఎవరండి అంటే చెప్పడం నాకు చేత కాదండి అనే మాట వస్తుంది. ఎవరికి? సరస్వతీ దేవికే వల్ల కాదట. ఆ తల్లే చెప్పలేదు. సమస్త వాక్కులకి తల్లి అయిన సరస్వతి చెప్పలేదు. వేదాలు చెప్పలేవు శివతత్వాన్ని పూర్ణంగా. శివ అనుకో బాగుపడతావు అని మాత్రమే చెప్పగలదు. కానీ
ఎంత చెప్పినా అందనటువంటిది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. మనసుకి మాటకి అందరిదా మహాదేవతత్వం. ఆ తత్వాన్ని భావన చేస్తున్నాడు. ఎవరయ్యా నాకు దిక్కు అంటే క్షీరాంభోనిధి మంథనోద్భవ విషత్ సంరయ్యమానాన్ సురాన్ బ్రహ్మాదీనవలోక్య కరుణయా హలాహలాక్షం విషం నిశంకం నిజలీలయ కబళయం లోకాన్ రక్షాదరాత్ ఆర్తత్రాణ పరాయణ సభగవాన్ గంగాధరో మే గతి. ఆర్తత్రాణ పరాయణుడైన గంగాధరుడే నాకు గతి అన్నాడు. ఆయన లక్షణం ఏమిటి? ఆర్తత్రాణ పరాయణుట. ఆర్తుడై అంటే బాధితుడైనటువంటి వాడు. శివా నీవే గతి అంటే త్రాణపరాయణ, వాడిని రక్షించడానికి ఉన్నట్ట సిద్ధంగా. అందుకే శివుడు ఏ క్షేత్రంలో వెలిసినా ఆ పెట్టుకున్న పేరులో తన అనుగ్రహం చూపిస్తుంటాడు అని చెప్పుకున్నాం. అందుకే ప్రణతార్తిహరుడు అని దక్షిణ క్షేత్రంలో ఉన్నాడు ఒక పేరుతో. ఆయన పేరేంటి? ప్రణతార్తిహరుట. ప్రణత అంటే నమస్కరించిన వారి యొక్క ఆర్తిని హరించేవాడు కనుక ప్రణతార్తిహరుడు. ఆయన హరుడు, ఆయన పేరు. అన్ని హరించడమే లక్షణం. నీకు దిగులుందా? హరించేస్తాను. నీకు బాధ ఉందా? హరించేస్తాను. నీవు కాని అజ్ఞానం నీ దగ్గర చాలా ఉంది, దాన్ని హరించేస్తాను. అన్నీ హరించి నేను ఒక్కడనే మిగిలి ఉంటాను అంటాడు ఆయన. అన్నీ హరించి తానొక్కడు మిగిలేవాడు హరుడు. అన్నీ హరించుకుపోయినా తాను హరించుకుపోనివాడు హరుడు. అది అటువంటి హరుడు ఆ పరమేశ్వరుడు. అందుకే త్యాగరాజస్వామి అంటారు, ఇలలో ప్రణతార్తి హరుడనుచు పేరబడిరిరే శంకరుడని నీకు పేరు ఎవరిడిరే. ఎవరు పెట్టారయ్యా నీకు ఇంత చక్కటి పేరు? ప్రణతార్తి హరుడువని శంకరుడువని పేరు పెట్టారే నీకు. ఎంత చక్కటి పేరు పెట్టారయ్యా. నీ లక్షణానికి తగ్గ పేరు. వాళ్ళు పేరు పెట్టడం వల్ల ఈ లక్షణమా? ఈ లక్షణం వల్ల ఆ పేరా? ఆ పేరు చాలయ్యా మాకు అన్నాడు. ఇలలో ప్రణతార్తి హరుడనుచు పేరు ఎవరిడిరే శంకరుడని. ఆయన ప్రణతార్తి హరుడు, శంకరుడు. శం అంటే శుభం, శాంతి. శుభమును, శాంతిని, సౌఖ్యాన్ని. కరుడు అంటే ఇచ్చేవాడు. సర్వజనులకి ఆయన ఇచ్చేది ఏమిటంటే శుభము, శాంతి. అవి తప్ప ఆయన దగ్గర ఏం లేవు. శుభము, శాంతి, క్షేమము ఇవే ఇస్తాడు ఆయన. కనుక శంకరుడు ప్రణతార్తిహరుడు అంటే ఆయనే. అందుకే ఆర్తత్రాణ పరాయణ సభగవాన్ గంగాధరో మే గతి అంటున్నాడు గౌతముడు. ఉదాహరణ చూపిస్తున్నాడు. ఆర్తత్రాణ పరాయణం అంటే కొత్తగా కాదయ్యా, నీ లక్షణం అది. అలనాడు దేవదానవులందరూ క్షీరసాగరాన్ని మథనం చేస్తూ ఉంటే భయంకరమైన హాలాహలం పుట్టుకొచ్చింది. అది పుట్టుకొచ్చినప్పుడు ఎక్కడి వాళ్ళు అక్కడే పనిని విడిచిపెట్టేశారు. రాక్షసులు ఆ వాసుకు యొక్క తోకను విడిచిపెట్టి, రాక్షసుల వాసుకు యొక్క ముఖాన్ని విడిచిపెట్టారు, దేవతల తోకను విడిచిపెట్టారు. అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ విడిచి పరిగెత్తారు. ఎక్కడికి పరిగెత్తినా విషం క్రమంగా వ్యాప్తి చెందిపోతుంది. ఆ సమయంలో క్షీరాంభోనితి మంథనోద్భవ విషాత్ సంభ్రహ్యమానాన్ సురాన్. ఆ పరిగెడిపోతున్న వాళ్ళందరినీ చూశాడు ఆయన. ఎవరు? శంకరుడు. ఆయన ఒక్కడు జాలిగా చూసేట, కరుణయా, దయతో చూసి హాలాహలాక్షం విషం, హాలాహలం అనేటువంటి విషాన్ని నిశంకం, ఏమాత్రం సందేహంలో కూడా నిలబడ్డట. ఆయన స్థానుడు గనక ఎటువంటి ఉపద్రవానికైనా నిలబడగలిగేవాడు ఆయన ఒక్కడే. కనుక నిశంకం నిజలీలయా, ఉజ్వలంగా నిల్చున్నాడు. హుంకరించాడు. ఆయన హుంకరింతకి ఆ విషమంతా భయపడిపోయి నేరేడు పండంత అయిపోయి ఆయన చేతిలోకి వచ్చేసింది. ఆ విషయాన్ని కబళించాడు. కబళించి కంఠంలో పెట్టి దాచుకున్నాడు ఆయన. అటువంటి స్వామి ఆర్తత్రాణ పరాయణ సభగవాన్ గంగాధరో మే గతి. అటువంటి దయామయుడు. అలాగ విషాన్ని పానం చేసి లోకాన్ని రక్షించాడు. అంతేకాదు, లోకాన్ని రక్షించడానికి మరో పని కూడా చేశాడంటున్నాడు గౌతముడు. అదేమిటంటే గంగం వేగమవాప్య మాన్య విబుధై సోఢుం పురాయాచితో దృష్ట్వా భక్త భగీరథేన వినతో రుద్రో జటామండలే కారుణ్యాదవనీతలే సురనదీ మాపూరయన్ పావని ఆర్తత్రాణ పరాయణ సభగవాన్ గంగాధరో మే గతి. గంగం వేగమవాప్య, భగీరథుడు గంగ కోసం తపస్సు చేస్తే వియద్ విష్ణు పదమని ఆకాశ పదం నుంచి దిగి వస్తోంది గంగ. ఆ మహావేగంతో కానీ గంగ దిగితే ఈ పృథ్వీ గతి ఏమవుతుందో అది. భగీరథుడిని అనుగ్రహించడానికి గంగ రావాల్సిందే, కానీ పృథ్వీని కూడా అనుగ్రహిస్తుంది. కానీ అలా అనుగ్రహిస్తే పృథ్వీకి ప్రమాదం, అంత మహావేగంతో దిగితే. కనుక అంత మహావేగంతో దిగుతున్న గంగకి అడ్డుకట్ట వేసి ఎంత వేగంతో దిగితే పృథ్వీకి రక్షణ తెలియాలి అంటే విశ్వేశ్వరుడికి ఒక్కడికే విశ్వం పట్ల పడుతుంది. అందుకే ఇంత విశ్వాన్ని రక్షించడానికి ఆయన వెంటనే కటి మీద 2 చేతులు ఉంచుకుని తన వ్యోమకేశాలను, ఆకాశకేశాలని
పరచి నిలిపాడు. దానిపైన గుభిల్లుమని దూకె తిరుగుళ్ళ గంగ. తిరుగుళ్ళు తిరుగుతున్నటువంటి ఆ గంగ సడులతో సుడులతో వడులతో జడులతో తిరిగి వచ్చి ఆ శివుని యొక్క జటాటవిలో పడిందిట. అది సామాన్యమైన జడ, వ్యోమకేశం, జ్యోతిర్మండలం, ఆకాశమండలం అంతా విస్తరించిన జటాజూటం. దానిని క్రమంగా బంధించాడు ఆయన. బంధించి చాలా కాలం అక్కడే దాచివేశాట. భగీరథుడు, అయ్యో ఇంత తపస్సు చేస్తే స్వామి ఈ పని చేసావా అంటే, నీ క్షేమం కోసమేనయ్యా, ఆ దూకుడు తగ్గితే పంపాలి లోకానికి అన్నాడు ఆయన. ఆ గంగమ్మ క్రమంగా పరవళ్ళ గంగ కాస్త ఒదిగి 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 పతి శిరస్సున స్థిరంగా ఉన్న తర్వాత ఒక్క పాయని పంపించేట. అలా వచ్చింది గంగ. ఇది చేసిన వాడు ఎవడు? ఆర్తత్రాణ పరాయణ స భగవాన్ గంగాధరో మే గతి. గంగాధరా అని పిలిచాడంతే. ఎందుకంటే ఇప్పుడు ఆ గంగాధరుడితో నేను పని, గంగ కావాలి. చూసారా, ఇంత స్థితిలో కూడా లోకానికి నీరు కావాలని తపడుతున్నాడు గౌతముడు. అది ఇక్కడ విశేషం గమనించండి. ఇంత స్థితిలో తన పాపం తాను కడుక్కోవడానికి ప్రయత్నిస్తూనే లోకానికి నీరు కావాలి అనే తపనుంది. ఆ తపన అలా గౌతముడు వద్ద ఉంది. అది ఇక్కడ విశేషంగా గమనించవలసింది. అందుకే వసంతవల్లోకహితే చరంత, నిత్యము లోకోపకారం కోసం తిరిగేటువంటి మహాత్ములు ఇలాగే భావన చేస్తారు. అందుకే గంగాధరుడు నాకు గతి, గంగాధరుడు నాకు గతి అంటున్నాడు ఆయన. అంటే శివుణ్ణి ఎన్నో పేర్లున్నాయి, గంగాధరుడు ఎందుకు పిలవాలి? ఆ గంగ వస్తే నా పాపం కడుక్కుపోతుంది ముందు, తర్వాత పృథ్వీకి క్షేమం. గంగ తగిలితే సర్వపాపాలు పోతాయి కదా, అందుకోసం అనమాట. అందుకే శివుణ్ణి ఏ పేరుతో పిలిచామనేది, ఒక్కొక్క పేరుతో వైద్యనాథ అని పిలిచామనుకోండి రోగాలు పోతాయి, అది విశేషం. ఇలా ఒక్కొక్క పేరుతో దక్షిణామూర్తి అని పిలిస్తే వెంటనే వచ్చి జ్ఞానాన్ని ఇస్తాడు. మృత్యుంజయ అని పిలిస్తే అపమృత్యు బాధ పోగొడతాడు. ఇన్ని పేర్లు ఎందుకు పెట్టుకున్నానంటే ఇన్ని రకాలుగా అనుగ్రహిస్తానని చెప్పడానికి అంటాడు స్వామి. ఎన్ని పేర్లతో మనల్ని అనుగ్రహిస్తున్నాడు అనమాట ఆ పరమేశ్వరుడు. అందువల్లనే ఇప్పుడు గంగాధరో మే గతి అనగానే వెంటనే సాక్షాత్కరించేట. ఎలా కనబడ్డాడంటే, ఏవం కృతే తుర్షిణా సస్త్రీకేన ద్విజా శివ ఆవిర్బభూవ శివ ప్రసన్న సగణస్తదా. ఆ కనబడడం అహల్య గౌతమునికి వాళ్ళ శిష్యులకి అందరికీ సాక్షాత్కరించాడు ఆ బ్రహ్మగిరి మీద. ఆ సాక్షాత్కారం ఎంత దివ్యమైన సాక్షాత్కారం అంటే, స్తవైర్బ్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నియమినాం గణానాం కేళీభిః మదకలమోక్షస్య కకుది స్థితం నీలగ్రీవం త్రినయనం ఉమాశ్లిష్టవపుషం కదాత్వాం పశ్యేయం కరధృత మృగం ఖండపరశుం అంటారు ఆదిశంకరుడు శివానందలహరిలో. ఎప్పుడిస్తావయ్యా ఇలాంటి దర్శనం నాకు అంటారు. ఎలాంటి దర్శనం అంటే, స్తవైర్బ్రహ్మాదీనాం, ఒకవైపు బ్రహ్మాది దేవతలందరూ కలిసి నిన్ను స్తోత్రం చేస్తుంటే, మునులందరూ మరొక వైపు పంచాక్షరాది దివ్య రుద్రమంత్రాలను పఠిస్తూ ఉంటే, ప్రమదగణములందరూ సందడి చేస్తూ ఉంటే, ఆ మధ్యన ఉత్తుంగమైన మూపురంతో నిలిచి ఉన్నటువంటి ధవళవర్ణంతో బంగారు శృంగాలతో ప్రకాశిస్తున్న వృషభవాహనంపై ఇరువంకల గణపతి కుమారస్వామి కొలుచుకుంటూ ఉండగా స్థితం నీలగ్రీవం, నీలకంఠంతో త్రినయనం, 3 నేత్రములతో ఉమాశ్లిష్టవపుషం, ఆ తల్లి ఉమాదేవి అంకమునందు ప్రకాశిస్తూ ఉండగా ఉన్నటువంటి స్వామిట. కదాత్వాం పశ్యేయం కరధృత మృగం ఖండపరశు. ఒకవైపు చేతిలో జింకని, మరొక వైపు పరశువుని ధరించి ఎప్పుడూ చెదరకుండా ఆ పెదవుల మీద వెలుగుతున్న చిరునవ్వుతో ఉన్నటువంటి సత్యశివ సుందరాత్మకమైన ఆ దివ్య శివ మంగళాకృతిని ఎప్పుడు చూస్తాను అనుకున్నాడు శంకరాచార్యుల వారు. ఆ మంగళాకృతిని గౌతముడు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాడు అనమాట. అంత దివ్య మంగళాకృతిని. ఏణం పాణౌ శిరసి తరుణోల్లాసమేణాంక ఖండం పార్శ్వే వామే వపుషి తరుణి దృక్షు కారుణ్యలీలాం భూతిం ఫాలే స్మితమపి ముఖే గంగమంభక్కపర్దే బిభ్రత్ ప్రేమ్నా భువనమఖిలం శ్రీగిరీశ సపాయాత్. ఆ ఉన్న స్వామి ఎలా ఉన్నాడంటే, ఏణం పాణవు, ఒక చేత్తో లేడిని పట్టుకున్నట్ట. ఏణం పాణవు శిరసి తరుణోల్లాసమేనాంక ఖండం, ఆయన యొక్క జటాజూటంలో ఆ చంద్రలేఖ ప్రకాశిస్తున్నది. పెట్టని కిరీటంలాగా ఆ పసిడి రంగు జటాటం అల్లుకునుంటే దానిపైన చంద్రలేఖ ప్రకాశిస్తోందిట. శిరసి తరుణోల్లాసమేనాంక ఖండం పార్శ్వే వామే వపుషి తరుణి, ఆయన వామభాగమునందు జగజ్జన్ని చల్లని తల్లి ఉమాదేవి ప్రకాశిస్తున్నది. దృక్షు కారుణ్యలీలాం, ఆ కళ్ళల్లో దయ ప్రకాశిస్తుందిట స్వామి కళ్ళల్లో. దృక్షు కారుణ్యలీలాం భూతిం ఫాలే, ఆ ఫాల భాగమునందు విభూతి రేఖలు ప్రకాశిస్తూ ఉన్నాయి. స్మితమపి ముఖే, ముఖమునందు చిరునవ్వు ప్రకాశిస్తోంది.
స్మితమపుముఖే గాంగమంభ కపర్దే. ఆ జటాజూటం కపర్ధమనందు గంగాదేవి ప్రకాశిస్తూ ఉంటే బిభ్రత్ ప్రేమ్ణా భువనమఖిలం, సమస్త భువనములను తన ప్రేమతో పాలన చేసేటువంటి ఆ పరమేశ్వరుడు సాక్షాత్కరించాడు సపరివారంగా గౌతముని యొక్క పరివారానికి కనబడ్డాడు ఆ స్వామి. కనబడిన వెంటనే ఒళ్ళు పులకించిపోయింది దీనికి. నమస్తే నమస్తే మహాదేవ శంభో, నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో, నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో, నమస్తే 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 మహేశ. తదా తత్సుందరం రూపం దృష్ట్వా శంభోర్మహాత్మనః ప్రణమ్య శంకరం భక్త్యా స్తుతిం చక్రే ముదాన్వితం. ఆ సుందర రూపం, సుందరం అంటే శివుడే, అందుకే ఆయన పేరు సుందరేశ్వరుడు అన్నారు. మీనాక్షీదేవితో ప్రకాశించే సుందరేశ్వరుడు. ఆ తల్లి సౌందర్యమంతా మీనాక్షమంలోనే ఉంది. ఆ తల్లికి ఆమె త్రిపుర సుందరి అయితే త్రిపురాసుర సంహారకుడైన పరమేశ్వరుడు అత్యంత సుందరుడయ్యాడు. అందుకే సుందరం అనే మాట వేస్తున్నాడు వ్యాసదేవుడు ఇక్కడ. అది సత్యశివ సుందరమైనటువంటి శివస్వరూపం. దాన్ని చూసి ప్రణమ్య నమస్కరించి స్తుత్వా బహు ప్రణమ్యేశం బద్ధాంజలి పుటస్థిత, రెండు చేతులు దౌజిలించి పులకించిన శరీరంతో ఆనంద బాష్పాలు రాలుతూ ఉండగా స్తోత్రాలు చేశాడు గద్గద కంఠంతో. చేసిన తర్వాత గౌతముణ్ణి ఏం కావాలి నీకు అని అడిగాడు. నిష్పాపిని చెయ్యవయ్యా అని అడిగట్ట. చూసారా ఎంత గొప్ప విషయం ఇది. భగవంతుడు కనబడగానే నన్ను శుద్ధుణ్ణి చెయ్యని అడిగాడు. అది విశేషం. శుద్ధత కోసం పరితపించుకోవడమే నిజమైన సాధన, శుద్ధత కోసం. అంతేగాని ఏవో సిద్ధుల కోసం కాదు. ముందు శుద్ధి, తర్వాత సిద్ధి. శుద్ధి లేని వాడికి సిద్ధి ఏమిటి? శుద్ధి కావాలి. ఆ శుద్ధి కావాలయ్యా. నేను పాపం చేశాను, పాపం పోవాలి. మామూలు పాపమా, మహాపాతకం చేశాను, ఆ పాపం పోవాలి. నువ్వు పాపివని ఎవడన్నాడయ్యా అన్నట్టు. వెంటనే ఆయన నువ్వు పాపివేమిటి? ధన్యోసి కృతకృత్యోసి నిష్పాపోసి సదామునే. నువ్వు సదా నిష్పాపివి అన్నాడు. ఇప్పుడు అప్పుడు కాదు, ఎప్పుడూ నిష్పాపివి, ఎప్పుడూ ధన్యుడివి, ఎప్పుడూ కృతార్థుడివి. పాపం ఎవరిదంటే ఏతే దుష్టైక్కిలత్వంచ ఛాలితోసి ఖలాత్మభి, వాళ్ళు పాపాత్ములు. అంతేకాదు వాళ్ళని చూసిన వాళ్ళు పాపాత్ములు అన్నాడు. వాళ్ళ దర్శనమైతే చాలయ్యా పాపాత్ములు. వాళ్ళు నీకు ఉపద్రవం తెచ్చిపెట్టారు, వాళ్ళు దురాచారులు, కానీ నీదేం పాపం లేదయ్యా అని అన్నాడు. అంతేకాదు ఒకడు గుర్తుపెట్టుకో, అన్ని పాపాల్లోకెల్లా మహాపాపం కృతజ్ఞత అనేటువంటిది. ఆ కృతజ్ఞుణ్ణి చూస్తే మహాపాపం, వాడి దర్శనమే పాపం. వాడిని చూస్తే అప్పుడు సచాల స్నానం చేయాలట. ఉన్న వస్త్రాలతో ఉన్నట్లుగా స్నానం చేయాలి కృతజ్ఞుణ్ణి చూస్తే. కనుక ఏతేషాం దర్శనాద్ అన్యే పాపిష్టాస్య భవంతు చ కృతజ్ఞాశ్చ తథాదాత నైతేషాం నిష్కృతి క్వచిత్. కనుక వాళ్ళకి నిష్కృతి ఉండదు సుమా అని చెప్తే వెంటనే అన్నాడు, నువ్వేమో వాళ్ళు పాపాత్ములు అంటున్నావు కానీ వాళ్ళకన్నా గొప్ప వాళ్ళని కనబడట్లేదు అన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, ఎంత ధన్యాత్మనంటే ఋషిభిస్తైర్మహేశాన ఉపకారకృతో మహాన్ యజ్జేవన్న కృతంతో ఇస్తే దర్శనంతే కుతో భవేత్. స్వామి ఎంత వాళ్ళు ఉపకారికి అపకారం చేశారు నువ్వన్నావు కానీ నేను చేసిన ఉపకారం కన్నా గొప్ప ఉపకారం చేశారయ్యా వాళ్ళు. నేను వాళ్ళకి మహా అయితే నీళ్లు ఇచ్చాను, ఆహారం ఇచ్చాను, వాళ్ళు నిన్నిచ్చారయ్యా, నాకు నిన్నిచ్చారు, నిన్ను చూపించారు, నాకు ఇంకేం కావాలి నాకు. కనుక వాళ్ళ ధన్యులు, వాళ్ళ పాదాలకి నేను నమస్కారం పెడుతున్నాను అన్నాడు గౌతముడు. యది ప్రసన్నో దేవేశ, నీకు ఇంకేం కావాలని అడిగాడు. చూసారా, ప్రపంచానికి అంతటికీ అన్నీ ఇచ్చే శివుడు ఎదురుగా నిలబడి ఏం కావాలని అడుగుతున్నట్ట. ఎంత గొప్ప సన్నివేశం ఇది. శివుడు ఎదురుగా దాతగా నిలబడితే ఆ స్థితి ఎంత గొప్ప స్థితి. ప్రపంచానికి అన్నీ ప్రసాదించేవాడు. ఆ స్థితిని ఊహించుకుని శంకరాచార్యులు పరవశంతా అంటారు, అయం దానకాల స్వహం దాన పాత్రో భవానేవ దాత త్వదన్యం నయాచే. స్వామి దానం చేయవయ్యా, ఎప్పుడు? రేపో మాపో కాదు, ఇదే దాన సమయం, ఎప్పటికప్పుడు దాన సమయమే, నీ అనుగ్రహానికి టైం లేదు, ఎప్పుడైనా ఇచ్చేయాల్సిందే. అయం దానకాల, ఇదే దానకాలం. మరి దానపాత్రుడు ఎవరయ్యా అంటే నేనే. నువ్వు దానం ఇస్తే పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నవాడు నేనే. మరి ఇచ్చేవాడు ఎవరయ్యా? భవానేవ దాత, నువ్వే దాతవి. పోనీ నన్నే అడుగుతా, ఇంకెవరినైనా అడగవా అంటే త్వదన్యం నయాచే, నిన్ను తప్ప ఇంకెవరిని అడగనయ్యా అంటున్నాడు. అంత విశేషం చూడండి, త్వదన్యం నయాచే. మరి ఏమిమ్మంటావు? సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు, నువ్వు ఉన్నావు పాత్ర పట్టుకుని, మరి ఏమిమ్మంటావు అంటే శంకరాచార్యులు అంటారు, స్థిరాం దేహి భక్తిం భవత్పాద పద్మే కృతార్థోత్మి తస్మాత్ కృపాశీల సింహో. ఏమిస్తావో తెలుసా?
నీ పాదపద్మముల మీద స్థిరమైన భక్తిని దానం చేయవయ్యా, దానితో నేను కృతార్థుడిని అయిపోతాను, నాకేమీ అక్కర్లేదు. కృతార్థోస్మి తస్మిన్, స్వామి దానితో నేను కృతార్థుణ్ణి. కృపాశీల శంభో, దాతకు ఉండవలసిన లక్షణం దయ, అది నీ దగ్గర బాగా ఉంది. కాబట్టి ఈ దాతగా ఈ దీనుడికి దానం చేయవయ్యా అని అదే అన్నాడు. ఏమిమ్మంటావంటే ఇంకేం కావాలయ్యా, కావాల్సింది వచ్చింది. త్వధన్యం నయాచే, ఈ మాట చాలా గొప్ప మాట. నిన్ను తప్ప ఎవరిని అడగను అంటే అర్థం ఏ వస్తువైనా నిన్నే అడుగుతానని చెప్పడం కాదు. నిన్ను తప్ప ఎవరిని అంటే నిన్ను తప్ప ఏ వస్తువుని అడగను అని అర్థం. అర్థమవుతుంది కదా. నిన్ను తప్ప ఎవరిని అడగను అంటే ఎవడు ఏ ఇచ్చినా పుచ్చుకొని నువ్విస్తే పుచ్చుకుంటాను అనడం కాదు. నాకు నువ్విచ్చే వద్దయ్యా, నువ్వే కావాలని చెప్పడం అనమాట. స్వధన్యం నయాచే అంటే నాకు శివుడే కావాలి అని అర్థం. నువ్వు కావాలయ్యా, ఇంకోటి అక్కర్లేదు. స్వధన్యం నయాచే అనే మాటలో అంత విశేషం ఉంది. శివుడే కావాలనే మాట మనకు అర్థం కావడం కష్టం. ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడే శివుడు ఇంతున్న శివలింగం, మన కోరికలు మాత్రం అంత ఉంటాయి. అన్ని పెట్టుకెళ్తాం మనం. ఇంకేం మనకు తెలిస్తే శివుడే కావాలనుకునేవాడికి అర్థమవుతుంది. శివుడే కావాలనుకునేవాడు భక్తుడు, శివుడి నుంచి కావాలనుకునేటువంటి వాడు మామూలు వాడు. శివుడే కావాలనుకునేవాడు భక్తుడు. అలాంటి మహాభక్తుడు గౌతముడు. నాకు నువ్వు తప్ప ఇంకో చింతనుందయ్యా, అందుకే నిన్ను చూస్తే అదే పరమలాభం అనుకున్నాను అన్నాడు. కాదయ్యా, ఎంత తపస్సు చేసావు, కనబడ్డావు, ఊరికే పోను ఏదో ఒకటి ఇస్తాను అడగన్నాడు. అంటే సరే, కనబడి ఊరికినే పంపించానని పేరు మా ప్రతిష్ట, నాకు మాత్రం ఎందుకయ్యా, కనబడ్డావు కనుక అడుగుతున్నాను. యది ప్రసన్నో దేవేశ గంగాచ దీయతాం మమ కురు లోకోపకారం హి నమస్తే నమోస్తుతే. స్వామి నాకు గంగనిచ్చి లోకోపకారం చేయన్నాడు. మళ్ళీ అదే కావాలి, ఇంకోటి కాదు. ఆయన కోరికంతా లోకోపకారమే. సరే, వెంటనే ఆయన పిలిచాడు. ఆయన పిలిస్తే రాకుండా ఉంటుందా? ఆయన దేవేరి గంగమ్మ. వెంటనే వచ్చింది తల్లి. స్వామి ఆజ్ఞ ఏమిటి అన్నది. ఇదిగో మన భక్తుడు పిలుస్తున్నాడు, ఈయన్ని ధరింపజేయు అంటే సరే. ఋషింతుం పావయిత్వాహం పరివారయుతం ప్రభో గమిష్యామి నిజ స్థానం. నేను శుభ్రంగా కురిసి ఈయన్ని పావనుణ్ణి చేసి వెళ్ళిపోతాను నేను అన్నది. వెంటనే కళ్ళు దిగులు పడిపోయాడు. అమ్మా నువ్వు వెళ్ళిపోతే ఎలా తల్లి, నువ్వు స్థిరంగా ఉండాలి, మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని పిలిచాను. నన్ను పావనుడు మిమ్మల్ని చూడగానే నేను పావనుడిని అయిపోయాను. లోకం పావనం కావాలమ్మా, అందుకోసం నేను పిలిచాను అనంటే అప్పుడు శివుడు చెప్తే వింటుంది తల్లి. అందువల్ల ఆయన చెప్పేట త్వయాస్థాతవ్యమత్రైవ. భక్తుడు పాపం అంటున్నాడు కదా, ఇక్కడ ఉండన్నట్టు. ఆయన ఆగలేడు పాపం. భక్తుడు ప్రేమతో అడిగితే కాదనలేడు స్వామి. అందువల్లనే వ్రజేద్ యావత్ కలియుగ వైవస్వతో మనుర్దేవి హ్యష్టావింశత్తమో భవేత్. 28వ మన్వంతరం పూర్తయ్యే వరకు నువ్వు ప్రవహించి ఇక్కడ అన్నాడు. అంటే ఇప్పుడు మనకి 28వ మన్వంతరం జరుగుతోంది. ఇదే వైవస్వత మన్వంతరం. ఇది వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగం. వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగం ప్రస్తుతం జరుగుతోంది. ఇంకా ఉన్నాయి, మరో 34 మహాయుగాలు ఉన్నాయి. మహాయుగం అంటే ఒక యుగానికి 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం. కృత త్రేత ద్వాపర కలియుగములు. అంటే ఈ వైవస్వత మన్వంతరంలో ఇంకా మనం 28 దగ్గర ఉన్నాం. మొత్తం 72 ఉన్నాయి కదా మహాయుగాలు. ఇది పూర్తవ్వాలన్నమాట. అది పూర్తయ్యాక ఈ గంగ వెళ్ళిపోతుందిట. అంతవరకు ప్రవహించు అని చెప్పేట. సరే అని అంగీకరించి, మరి నీ మాట నేను అంగీకరిస్తున్నప్పుడు నా మాట నువ్వు అంగీకరించాలన్నదిట శివుడితో. ఏమిటి అంటే నువ్వు నాకు మహత్తునివ్వాలి అన్నది. గంగకు మహత్త శివుడిస్తేనే గంగకు మహత్తు. శివుని అనుగ్రహం ప్రసరిస్తేనే గంగకు మహత్తు. అది కోరుకుంటుంది తల్లి. అందుకే మనకు వచ్చిన గంగ శివ జటాజోటం నుంచి వచ్చిందంటే శివుడిని అభిషేకం చేసి వచ్చింది అనమాట. అంటే మనం శివతీర్థాన్ని పుచ్చుకుంటున్నాం గంగా రూపంలోని అర్థం. శివుడికి అభిషేకం అవడం వల్లనే ఆ గంగ అంత దివ్యమైనది. కాబట్టి మహత్వం నువ్వు ఇవ్వాలి. అంతేకాదు మరొకటి, నువ్వు ఇప్పుడు ఎలాగైతే ఇక్కడ కనబడ్డావో ఇలాగ ఎప్పుడూ నా ఒడ్డున ఉంటానంటే నేను ఇక్కడ ఉంటాను అన్నదాన్ని. చూసారా? కించాన్యచ్చ శృణు స్వామిన్ వపుషా సుందరేణ తిష్టంత్వం మత్సమీపే వై సగణ సాంబిక ప్రభో. నువ్వు అంబికా సహితుడవై గణసహితుడవై ఇక్కడుంటే నేను ఉంటాను అన్నది. ఎప్పుడైతే గంగ ఇలా అడిగిందో సరే అన్నాడు శివుడు. ఇక్కడే ఉంటాను అని చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత ఈ భూమండలంలో ఉన్న తీర్థదేవతలు, ఇక నదీ దేవతలు, ఋషులు, మునులు, స్వర్గాది లోకముల్లో ఉన్న దేవతలందరూ వచ్చేసారు ఇక్కడికి. వచ్చి శివునికి దివ్య నది అవతరిస్తోంది కనుక ఆ నదికి నమస్కారం చేశారు. నమస్కారం చేసి అంటున్నారట అక్కడ ఉన్నటువంటి
దేవతలు, ఇతర తీర్థములు. సింహరాశో యదాస్యాద్వై గురు సర్వసుహృత్తమ. సింహరాశిలో గురుగ్రహం ప్రవేశించినప్పుడు మేమందరం వచ్చి నీలో కలుస్తాం అని చెప్పారట మిగిలిన తీర్థములు, నదులు, దేవతలు మొదలైన వాళ్ళందరూ కూడా. అలాగ ఏ గంగ వచ్చిందో ఆ గంగ సా గంగా గౌతమీ నామ్నా. ఆ గంగ గౌతముడి పేరున అవతరించిన గౌతమి అని. ఇది గౌతమీ నది ఆవిర్భావం. ఇక ఆ గంగ మాటకి కట్టుబడి, భక్తుడి యొక్క భక్తికి కట్టుబడి అక్కడ ఉండిపోయిన స్వామి పేరు లింగం త్రయంబకమీరితం. ఆ శివుడి పేరు త్రయంబకేశ్వర స్వామి అని చెప్పబడేటటువంటి వాడు. చూసారా, ఒక్క క్షేత్ర కథని కదిలిస్తే ఒకడు భక్తుడి జీవితం కదిలింది. ఆ జీవితంలోంచి ఒక తపస్సు కదిలింది. ఆ తపస్సులోంచి మనకు బ్రతుకుకి కావలసిన పాఠాలు దొరికాయి. అది విశేషం అన్నమాట. అందుకే భగవంతుడు క్షేత్రం అంటే అర్థం భగవంతుడు తన కృపని వ్యక్తం చేసిన చోటు అని అర్థం అన్నమాట. తన లీల అంటే ఇదే, తన అనుగ్రహాన్ని వ్యక్తం చేసిన చోటు. కనుక భగవంతుడు ఎందుకు ఈ కథలు సృష్టించాడు, ఎందుకు ఈ లీలలు సృష్టించాడు అంటే తన దయ ఎంతటిదో మనకు చెప్పి మన హృదయానికి ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని, ఒక అభయాన్ని ఇచ్చి తన వైపు త్రిప్పుకునేలాగా చేసేటటువంటి కథలు ఇవన్నీ కూడా. ఇలాగ భగవంతుడు భక్తుల్ని అనుగ్రహిస్తాడని రుజువు చేసిన వాడు భక్తులు. కనుక గౌతమాది మహాభక్తుల పాద స్మరణ ఉన్నదే అది మన పాపాలను పోగొడుతుంది. ఇలా అవతరించినటువంటి ఈ గౌతమి ఆ అవతరణ ఎలా జరిగిందంటే ఆ శివ జటాజూటం నుంచి దుమికి అక్కడ ఒక మేడి చెట్టు ఉంటే ఔదుంబరస్య శాఖాయాస్తత్ర బాహో విస్తృత. అక్కడ ఉన్నటువంటి ఆ మేడి చెట్టు ఔదుంబర వృక్షం, అది జ్ఞాన వృక్షం. దాని మూలంలోనే దత్తాత్రేయ స్వామి కొలువై ఉంటారు. అలాంటి దివ్యమైనటువంటి ఆ మేడి చెట్టు కొమ్మలోంచి దూకు వచ్చిందిట. దూకి వచ్చి ఎక్కడైతే గౌతముడు ముందు గర్తము వలె తవ్వి ఉంచాడో అది దీనికి ప్రథమ స్థానం. అటు నుంచి చెప్పినది, నేను దుమికి ఇక్కడ నుంచి ఇంకా పల్లపు ప్రాంతానికి దిగుతాను, అక్కడ నేను నిలబడ్డానికి ఒక చోటు చెయ్యి నువ్వు నీ పవిత్ర హస్తాలతో అంటే దర్భలు తీసుకుని ఒక ఆవృతం గీసేట ఆయన. అది కుశావర్తము అయింది. అక్కడికి వచ్చి దాని మీదుగా ప్రవహించి వెళ్ళింది గంగ, గౌతమి గంగ. ఇలా దిగుతూ ఉంటే గంగ వచ్చిందని చెప్పి పరిగెత్తుకొచ్చేట ఎవరైతే ద్రోహం చేశారో వాళ్ళందరూ కూడా. రాగానే గంగ అంతా ఒక్కసారి అంతర్ధానం అయిపోయింది. ఎందుకు ఇలాగా అంతర్ధానం అయిపోయావమ్మా అని మళ్ళీ ఏడ్చాడు గౌతముడు. అప్పుడు చెప్తుంది, ఏతే దుష్టతమాశ్చైవ కృతఘ్నా స్వామిద్రోహిణ జ్వాల్మా పాషండినశ్చైవ ద్రష్టం వర్జ్యాస్త సర్వదా. అప్పుడు వీళ్ళు కృతఘ్నులు, ద్రోహచింత కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళు పాషండులు. పాషండులు అంటే వేదబాహ్యులు అని. పాషండుల గురించి చాలా నిర్వచనాల శాస్త్రం చెప్పాయి. అవి ఏమిటంటే వేద సదాచారాన్ని అతిక్రమించినటువంటి వారు, తనకు విధింపబడ్డ ధర్మాన్ని అతిక్రమించేవారు, శివకేశవుల మధ్య భేదాన్ని చూసేవారు పాషండులు అని ధర్మశాస్త్రం చెప్తోంది. వీళ్ళు అటువంటి పాషండులు గనక వీళ్ళకి కనబడకుండా నేను అంతర్ధానం అయిపోతున్నాను అని చెప్పింది. గౌతముడికి మాత్రమే నిలబడేట్టు. అమ్మా అలాగైతే ఎలా తల్లి, నీ దయ కావాలి సుమా, వీళ్ళు పుణ్యాత్ములను నేను చెప్తుంటే నువ్వు పాపాత్మను అంటావేంటమ్మా అంటే, సరే నిన్ను ఇంత బాధ పెట్టారు కనుక వీళ్ళు కూడా ఈ బ్రహ్మగిరి చుట్టూ 101 మార్లు ప్రదక్షిణ చేసి వచ్చి ఆరాధన చేస్తే పశ్చాత్తప్తులే నీ పాదాలు కడిగితే అప్పుడు నేను వస్తానదట. అప్పుడు వాళ్ళు ఆ విధంగా ప్రదక్షిణ చేసి వచ్చి గౌతముడి చరణాలు పట్టుకుంటే అపకారికి కూడా ఉపకారం చేసేటువంటి దయామయుడైన మహర్షి వాళ్ళని క్షమించాడు. అప్పుడు కనబడింది గౌతమి గంగ. అది ఆ తల్లి యొక్క దయ. ఇలా వచ్చిన ఆ గంగ క్రమంగా ఈ గౌతముని ఆశ్రమ ప్రాంతం మీద వస్తూ ఉంటే, అమ్మా ఇక్కడ మాయను ఏదను, మాయతోలాగా నీడలాగైనా గోహత్య జరిగింది కనుక ప్రాంతం అంతా అశుద్ధమనే నా భావన. మాయ అయినా గోహత్య భావనామాత్రంగానే జరిగింది. అంటే భావనామాత్రంగా కూడా గోహత్య భరించలేరన్నమాట భారతీయులు. అది విశేషం. కనుక ఆ గోహత్య జరిగిన చోటు పునీతం కావాలంటే నువ్వు దాని మించి ప్రవహించుకు వెళ్ళాలమ్మా అని చెప్తే ఆ గోవు పడిన చోటు నుంచి ప్రవహించి వచ్చిన ఆ గౌతమి గోదావరీదేవిగా ప్రఖ్యాతమై వచ్చింది. అక్కడ నుంచి ఆ తల్లి క్రమంగా విస్తరించి నాసిక త్రయంబకం దగ్గర పుట్టి ఆ త్రయంబకేశ్వరుడి 3 కనుల చలువ తనలో నింపుకుని వచ్చింది. అంతేకాదు ఒక్క ఒడ్డునే కాదు, ప్రతి చోట శివాలయాలే. ఆ తల్లి ప్రతి తీరంలో శివాలయాలే వెలసాయి. అందుకే మార్కండేయుడు, కోటిఫలి ఇలాంటి అనేకములైన తీర్థములు, శివాలయాలు, గంగ అక్కడ
ఉత్తర దేశంలో, ఆ గంగే దక్షిణ దేశంలో గోదావరిగా ప్రవహిస్తున్నది. మన భాగ్యవశాత్తు తీరంలో ఉన్నాం మనమందరం కూడా. ఇలాంటి ఆ గోదావరి తీరం ఎంత దివ్యమైనది అంటే అచ్చము అలాగే శివక్షేత్రములు కాశీ అవి అక్కడ ఎలా ఉన్నాయో అదేవిధంగా ఈ తీరములో కూడా దివ్యములెన్నో వెలిశాయి. కనుక నదులు, కొలనులు, ఈ జలస్వరూపము, దాని ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి వృక్షములు, ఈ కరుణ అంతటికి మూలం శివుడు. ఈ కరుణ అంతా ఆయన లీల, ఆ లీల ఆయనది. కనుక శివలీల అమృతమే. ఆ అమృతం ఇలా ప్రవహిస్తుంది. అందుకే ఎన్ని తీర్థములు అన్ని చోట్ల, ప్రతి క్షేత్రము వద్ద, నదుల వద్ద శివతీర్థములు, శివక్షేత్రములే మనకు కనబడుతుంటాయి చిత్రంగా. ముఖ్యంగా మన కర్నూలు మొదలైన పరిసరాలు చూస్తే, మహానంది మొదలైనవి, అక్కడ అక్షయ జలములు అనేవి చాలా కనబడతాయి. స్పష్టమైన జలములు, వేసవిలో కూడా ఎండకుండా, లోపల ఒక్క రూపాయి బిళ్ళ వేస్తే అది కూడా స్పష్టంగా కనబడేటంత. అవి కొన్ని ఎకరాల పంట పొలాలను పండిస్తాయి. ఇంత చూస్తే చిన్న మడుగులాగా ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చింది వీటికి శక్తి? అవన్నది కదా గంగ, నాకు నువ్వు మహత్వం ఇవ్వాలని. జలానికి కూడా మహత్వం ఇచ్చేటువంటి వాడు ఆ పరమేశ్వరుడు, అష్టమూర్తి శంకరుడు. ఆయన దయతలిచి అనుగ్రహించి ఇంత చక్కగా విస్తృతంగా ప్రజల్ని అనుగ్రహించాడు. ఆయన దయ గౌతమీ నదీ రూపంలో ప్రకాశిస్తూ ఉంటే, ఆయనకి అభిన్నమై ఆయన తత్వమైన నారాయణుడు రామచంద్రమూర్తి అయి ఆ గౌతమీ తీరంలోనే విహరించాడు. భద్రాద్రి రాముడుగా మన పాలిట నెలకొని అనుగ్రహిస్తున్నాడు ఆ నారాయణుడు. ఇలాగా స్మరణ మాత్రం చేత పుణ్యాన్నిస్తున్నటువంటి ఆ గౌతమీదేవి మాతశ్చ స్త్రూయతామే తన్మహతాంగిరయేవచ, ఆ గిరిని పావనం చేసి ప్రవహించింది. ఈ విధంగా ఉపకారికి సైతం అపకారం తలపెట్టినటువంటి, పాపాత్ములకి సైతం ఉపకారం తలపెట్టినటువంటి వాడు మహోపకారి గౌతమ మహర్షి. ఆయన పేరు నిలబెట్టి గౌతమీ గంగగా నిలిచింది గోదావరి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణ.